అమ్మా నమస్కారం తల్లి. నమస్కారం నాయన. నేనేదో అలవాటున నమస్కారం అని అన్నాగమ్మా. గురువు గారికి నమస్కారం అమ్మా. పాద నమస్కారాలు గురువు గారికి. అయ్యా అయ్యా దాసోహం. మనస్ఫూర్తిగా అమ్మా నేను శిరస్సు వంచి నీకు పూర్తిగా దాసుడిని అయ్యాననే చెప్పాలి తల్లి. జై. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే నీ జ్ఞానానికి ఇక్కడికి వచ్చే వరకు కూడా అమ్మా అసలు నువ్వు వస్తావని నేను అనుకోలేదు. అంటే మాట ఇచ్చిన కదా సార్. నువ్వు మాట ఇచ్చావమ్మా. కానీ ఇప్పుడు నువ్వు అసలు ఇత్తడి అంటే ఏ జ్ఞానం లేని మనిషి, ఛానల్ కూడా చిన్నది, లేకపోతే గొప్పగా పేరులు ప్రతిష్టలు అవన్నీ చూసుకోకుండా నా దగ్గరికి వచ్చావు తల్లి. ముందుగా నేను నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. జై గురు నాయన సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. అమ్మా ఇప్పుడు ఎట్లమ్మా అంటే నేను ఎట్లా స్టార్ట్ చేయాలి? నాకు కూడా నిజానికి ఏంటంటే నువ్వు ఏ విషయం కదిలిచ్చినా ఆ ప్రతి విషయంలో నుంచి నువ్వు ఒక దానికి ముడిపెట్టి ఎక్కడో దగ్గర నువ్వు ఆ జ్ఞాన సంపత్తి అనేది నీ దగ్గర ఏ చెప్పినా దానికి రిలేటెడ్గా ఇంకోటి చెప్తున్నావు. నేను స్టార్ట్ చేస్తాను. ముందు స్టార్ట్ చేస్తామా? చైతల్య ఎట్లా నువ్వు ఎట్లా స్టార్ట్ చేస్తావు? జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. అచల గురు మాతాజీ శీలం సూర్యకాంత మాంబ సమేత అచల గురూజీ వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీమతి గురు దయానందం కస్తూరి రాంబాయమ్మయుతం నిష్కల్మషానందం రాజయార్య రాజయోగేంద్ర ప్రభు మహారాజుకు జై. శ్రీమతి శ్రీ గురు కృపానంద పకడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్య. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యకర్ధో బ్రహ్మేవాహమస్మి అహం పదార్థరహిత. శ్రీ బ్రహ్మ విద్యా గురు విష్ణు సూర్యం శ్రీయాజ్ఞవల్క్యం జనకం సుకంచ సాందీపమేషం కృష్ణంచ అర్జున సైతం ఉద్ధవంచ నమో నమః. భక్తజన కల్పవృక్షం సితజన పక్షపాదం శ్రీ బ్రహ్మానంద స్వామీజీ అస్మద్గురు నమామ్యం. సర్వదోష నివారకం సద్భక్త జనకల్పకం శ్రీరామనందావధూతం సర్వదా ప్రణమామ్యం. సద్భక్త జనరంజకం సమస్త పాపభంజకం కబీరుదాస సద్గురుం సద్భక్త ప్రణమామ్యం. శ్రీ గురు మాతాజీ శీలం సూర్యకాంత మాంబ సమేత అచల గురూజీ వెంకటదాసార్య సద్గురు పాదకమల సేవితం శ్రీమతి గురు దయానందం కస్తూరి రాంబాయమ్మయుతం నిష్కల్మషానందం రాజయార్య రాజయోగేంద్ర ప్రభు మహారాజుకు జై. శ్రీమతి గురు కృపానంద పకడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు పాదకమల సేవితం శ్రీ గురు కృపానంద పకిడ విమలాంబ సమేత సద్గురు పాదకమల సేవితం జై. సద్గురునాథ ప్రభు మహారాజుకు ఆపనాపన గురు ప్రభు మహారాజుకు జై. అస్మద్గురు సంహారంభం కృష్ణ సాందీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురుం పరంపరం. అయ్యా అమ్మ ఒక చిన్న వివరణ తీసుకుని మొదలు పెడదాం తల్లి. అచల గురువు అనేది ఒకటి వాడేవు తల్లి. గురువుకి అచల గురువుకి తేడా ఉందమ్మా? ఏం లేదు. గురువు అనేవాడు అచలుడే. అచలుడే గురువు, గురువే అచలుడు. అంటే ఏంటమ్మా అచలం? అనగా కదిలిక లేనటువంటి వస్తువు. ఆ వస్తువు ఎప్పుడు ఉంది. ఈ సృష్టి ఉన్నప్పుడు ఉంది, సృష్టి లేనప్పుడు ఉంది. ఈ సృష్టి పోతుంది, ఆదికి అంతం ఉంది. కానీ అచలానికి అంతం లేదు. చట్టు వలె కదిలక నుండును. వాళ్ళని కాదు, ఈ ప్రకృతిని నిలబెట్టి వస్తుంది. ప్రకృతిని ఏదైతే ఆపుతుందో ఆకాశానికి ఆధారం లేదు, అలలాడుతుంది, దాన్ని ఆపేస్తుంది. ఆ యొక్క ఆ అచలం అనే వస్తువే, ఆ స్వయం ప్రకాశం అనే వస్తువే ఆపిస్తుంది. అయితే గాలి జరసేపు మనం లేకుంటే ఆగమాగం అవుతుంది. ఆ గాలి ప్రకృతి, ఆ గాలి వాయుభూతం అని ఆ ప్రకృతిని ఆయనే తయారు చేసిండు. మనతోటి కాదు, మానవులతోటి, ఏ దేవునితోటి కాలే, ఎవరితోటి కాలే. అందుకు అగ్ని వేడి, ఆ వేడిని ఆ అచలం అనే ఒక పరమాత్మకి వెళ్ళే 3వ భూతం వచ్చింది. 4వ భూతం జలం.
జలం లేకుంటే ఏది లేకుండా కొంచెం అన్నం లేకుండా ఉంటాం, కానీ జలం లేకుండా అవునమ్మా, అవును. ఆ జలం అనే వస్తువ ఆ పరమాత్మనే సృష్టించింది. ఈ పృథ్వీ అనే భూతం ఆ పరమాత్మనే సృష్టించు. అయితే ఇంకా మనం ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు నాయన. పంచభూతావరణ మన చెవులు మన దగ్గరే ఉన్నాయి కదా, బాగా ఆలోచించు. చెవులు మన దగ్గర ఉన్న చెవులకు ఆకాశభూతం, శబ్దగుణం ఉంది దానికి. స్పర్శ చర్మం మన దగ్గరే ఉంది, స్పర్శభూతం, వాయుభూతం, స్పర్శ నెరుగుతుంది అది. మళ్ళీ రూపం, ఎంతమందో జనాలు, ఎన్నో జంతుజాలము, క్రిమికీటకాదులు, జంతుజాలము, పశుపక్షాదులు, నదులు, వనాలు, నానా మృగాలు, విహిత కర్మములు, వేద శాస్త్రములు అన్నిటిని గుర్తించేది ఒక అగ్నిభూతం అనే ఒక రూపం. ఆ రూపం అనే అగ్నిభూతము ఆయనే సృష్టించింది, ఎవరితోటి కాదు. మూడోది అది. నాలుగోది జలభూతం లాలాజలం, ఋషిని ఎరుగుతుంది లోపలుండి. తన లోపలుండే ఋషిని ఎరుగుతుంది. ఆ రుచి ఎక్కడి నుంచి వస్తుంది? మనతోటి అవుతుందా? కాదు. అది 4వ భూతం, జలభూతం. 5వ భూతం పృథ్వీ, ఎక్కడ లేదు, మన దగ్గరే ఉంది. శ్వాస నిశ్వాసల ద్వారా దీన్ని పరిశీలించి సువాసన, దృగంధము, సుగంధం, ఈ గంధాన్ని పెరుగుతుంది. ఈ పంచభూతాలు ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు నాయన. చెవులు, స్పర్శ, రూపము, రసము, గంధము, ముక్కు, ఈ వాసన పెరుగుతుంది. అందుకు శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు నీ లోపలనే ఉన్నాయి. ఆ యొక్క భూతాలు పంచభూతావరణతోటే ఇక్కడ తయారయ్యాయి, ఇంకెక్కడో లేదు. జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఆకాశభూతం. వాయువు భూతంతో సమాన వాయువు, వ్యానవాయువు, ఉదాన వాయువు, అపాన వాయువు, ప్రాణవాయువు, ఈ వాయువులు తయారయ్యాయి. ఈ యొక్క రూపము శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు దీన్ని ఎరుగుతుంది. వాక్ ఎరుగుతుంది, అక్కడ శబ్దము, స్పర్శ, రూప, రసగంధాలు అక్కడ ఎరుగుతుంది. పృథ్వీ ఎరుగుతుంది. అన్నీ కలిసి 25 తత్వాలు ఇక్కడే ఉన్నాయి. ఈ ప్రకృతి అంతా ఉన్నది నీ యొక్క చెవులందు, నీ యొక్క చర్మమందు, నీ యొక్క కండ్లందు, నీ ముక్కందు, నీ యొక్క లాలాజలం నాలికందు ఉన్నాయి. అందుకు ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. అచలం అనే వస్తువునే దా యొక్క ప్రకాశంతో తయారైంది. అది ఫస్ట్ ఇవి లేకుండా ఉన్నాయి. ఆ యొక్క అచలం అనే వస్తువు స్వయం ప్రకాశంకి వెళ్ళి పరిణామం చెంది పంచభూతావరణ తయారైంది. అది ఎక్కడ పెట్టిండు పరమాత్మ అంటే మనిషికి మన లోపలనే పెట్టిండు. ప్రతి జీవికి పెట్టిండు, ప్రతి దానికి పెట్టిండు. వాటిలకు గ్రహించే శక్తి లేదు, మానవునికి ఉంది. నీవు గ్రహిస్తావు. నేనెవరో ఇప్పుడు అమ్మగారు నేను ఒక తీరుగానే ఉన్నావు, గ్రహించే శక్తి నీకుంది. నీ లోపలనే పెట్టిండు రూపగుణం. ఎన్ని ఉన్నాయి? 84 లక్షల జీవోపాధులు ఏంది, పుట్టుటూ గిట్టుటూ చచ్చుకుంటూ బతుకుంటూ వస్తున్నాం. అన్ని జీవాలను కూడా గ్రహించే శక్తి మానవునికి ఉంది. అన్నిటికి ఉంది, కానీ అవిటకు ఆ యొక్క స్వేచ్ఛ లేదు, మానవునికే ఉంది. అందుకు మానవుడు మాధవుడు, నరుడు నారాయణుడు. ఈ నరుడు అంటే నరహడి అంటే ఈ దేహమే పృథ్వీ, ఈ సృష్టి నీ దేహం. నీ దేహాన్ని ఎరిగితే ఈ ప్రకృతిని అంతా ఎరుగుతావు నాయన. నీ లోపలనే 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఈ ప్రకృతిలో ఎక్కడెక్కడున్న వస్తువు, ఎక్కడెక్కడున్న పరమాత్మ నీ లోపల ఉన్నది. కండ్లకు, చెవులకు, ముక్కుకు, మరి చర్మానికి, నీ యొక్క నాలుక, జిహ్వకు, ఈ యొక్క దేహం అంతా దేవాలయం, దేవుని గుళ్ళే ఉన్నాయి. ఈ దేహంలో ఎక్కడెక్కడ పరమాత్మ ఉన్నాడంటే అక్కడక్కడ సూర్య చంద్రుడు నీ యొక్క నాసికా ద్వారంలో ఉన్నాయి. ఇంకెక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు నాయన. ఇవి ఎరిగిన వానికి సర్వం ఎరగగలడు. ఇవి ఎరగని వాళ్ళు నిజంగానే తిరుపతి వెంకటేశ్వరులు ఉండనుకుంటాం, శ్రీశైలంలా కాశీలా ఈశ్వరుడు ఉండనుకుంటున్నాం. ఈశ్వరుడు నువ్వే అన్న సంగతి తెలియదు. నీవే ఈశ్వరుడు, నీవే బ్రహ్మవు, నీవే విష్ణువు, నువ్వే 33 కోట్ల దేవతలను ఆధారంగా చేసుకొని నీ దేహంలో ఉన్న సంగతి నీవెరగవు. అందుకు నీవెవరో ఎరిగించినటువంటి వాడే గురువు. ఆ గురువుని తెలుసుకుంటే గురువు కీలు ఎరగాలి. చేప ఉత్తగని కట్టే ఒక దారం కడితే పడదు నాయన. దానికి ఒక గాలం, చిన్న ముళ్ళును ఆ దారానికి గుచ్చి, దానికి ఒక ఎర్రని గుచ్చి ఆ కట్టె పెడితే చేప పడుతుంది. అందుకు ఆ ఎర్రనే కీలు, ఆ కీలుకేంది మొల, కొంచెం అది గాలం అనే
అది ఉక్కు ముక్క. ఆ గాలానికి పెడితే ఎంత పెద్ద శాపనైనా తీసుకోగలడు పోయేవాడు. అవును. అందుకు ఆ కీలు ఎరిగి గాలం వేయాలి. గాలం వేస్తే కీలు దొరుకుతుంది నాయన. గాలం వేయకపోతే కీలు దొరకదు, చేప పడదు. అది ఇది మనదంటే పెద్దది నాయన. ఆత్మశాంతి లేని ఆచారం అది ఎలా. నీ ఆత్మశాంతి లేదు, ఆచారం ఏం చేస్తే ఏమవుతుంది నాయన? ఎన్నిసార్లు నీ దేహాన్ని గడిగినా, ఎన్నిసార్లు మన ఇల్లు గడిగినా ఆత్మశాంతి లేదు అక్కడ. ఆత్మశాంతి లేని ఆచారం అది ఎలా, బాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినరవేమ. నీ బాండవని గడగాలి. ఎన్ని బియ్యమైనా సరే శుభ్రంగా ఉంటుంది. కడగని బాండవల వంతు ఎట్లుంటుంది నాయన? నీ ఆత్మశాంతి లేనిది ఎంత ఆచారం పడ్డా వేస్ట్. నీ ఆత్మశాంతి కలిగించేటువంటిది కావాలి. అచ్చల మనకు స్వయం ప్రకాశం నాయన. ఇది బాగా ఎవరన్నా అడిగినా చెప్పు అమ్మా. గుర్తుపెట్టుకొని స్వయం ప్రకాశం ద్వారానే, స్వయం ప్రకాశం అనేటువంటి ఒక పరిణామం చెంది పంచభూతావరణ అయింది. ఈ యొక్క చరాచర ప్రపంచం అంత సృష్టి తయారైంది. నీవు తల్లి గర్భంలో సృష్టి కావాలంటే ఈ అన్నపానీయులతోటి అయింది, కానీ ఈ జీవం పోయాలంటే ఎవరితోటి అయింది నాయన? అన్నపానీయములు తిన్నాం. ఆత్మయందుననేకమాకాశముదయించే, ఆకాశమందు నలినంబు పుట్టే, నలినంబు వలన అగ్నియోత్రుడు పుట్టే, అగ్నియోత్రుని వలన అప్పు పుట్టే, అప్పు వలన మహాయవని అస్తలి పుట్టే, అవని అందోషాదులమర పుట్టే, ఓషాదులందున అవనర అన్నము పుట్టే, అన్నమందున నరులాది సకల జంతుజాలములాయే, ఈ జగయుగంబులాయ పరమాత్మ నీ రీతి మాయ వలన, రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షితాహువా అన్నాడు. ఆ స్వయం ప్రకాశం పరిణామం చెంది ఆ యొక్క బ్రహ్మాండంలో బ్రహ్మం, విశ్వాండంలో ఆత్మ. ఆ కిందికి దిగిన తర్వాత అన్నపానీయములు తిన్నాక అప్పుడు మగ మనిషిది ఒక శుక్లము, స్త్రీది ఒక శోణితం ఏకమై ఆ భార్య భర్త కలిక, స్త్రీ పురుష కలికతోటి ఆ శిశు తయారైంది. అందులో లోపల తల్లి గర్భంలో. గర్భం అనేది ఏంది? గర్భగుడి అంటారు. తల్లి గర్భం అనేమో మనం అనుకుంటున్నాం. ఎంత పెద్ద గుడి కట్టి గాలి గోపురాలు ఎక్కడెక్కడ కట్టినా కానీ లోపల దేవుడు ఉండేది చిన్నగా ఉంటుంది. అవును, దాన్ని గర్భగుడి అంటారు. అవునమ్మా. ఆ గర్భముల గుడిలో ఉన్నది చిన్న విగ్రహం. ఆ విగ్రహమే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు. ఆ శిష్యుని దర్శించాలంటే ఎన్ని కథలు పడతారు నాయన. ఆ రాయి విగ్రహాన్ని సృష్టించి అందులో పెట్టి మానవుడే కట్టిండు, గుడి పెట్టిండు, దానికి అర్చన చేసిండు, అభిషేకం మరిగా ఎన్నెన్నో చేసి ఆ గుడికి దర్శనం చేసుకుని లోపల దేవాలయంలో పోవాలంటే, గర్భగుడిలోకి పోవాలంటే ఇక్కడ ఎంత బాగా పెట్టిండు నాయన పేరు, గర్భగుడి అని పెట్టిండు. మనం కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ గర్భంలో ఉన్న తల్లి గర్భం దేవాలయం. ఆ దేవాలయంలో ఉండి శిశువుగా నారాయణ నీ నారాయణ మంత్రాన్ని 4 నెలలు 5 మాసాలకి ఉపదేశిస్తాడు. నారాయణ మంత్రాన్ని ఆ శిశువుకు ఉపదేశించినప్పుడు నారాయణ మంత్రం తప్ప ఇంకా ఏమి ఉండదు ఆ శిశువు. ఏముంది నాయన తల్లి గర్భం లోపల? ఒక పక్క మలము సంచి, ఒక పక్క మూత్రం సంచి, ఒక పక్క మాంసము, ఒక పక్క రక్తము, నీళ్ళు. తల్లి ఏమేమో తిన్నప్పుడు అవన్నీ ఒక తానయ్యి నీళ్ళు నిండుతాయి తల్లి గర్భంలో. ఆ గర్భం తల్లి గర్భమానటి నరక మందు 9 మాసములు గడిపినాను, మాయామౌను దేహం మట్టి పాలవును రావోరన్నా, ముందు గురుని నమ్ము రవిమన్నా. నీ మదిలో ముందు గురుని నమ్ము నాయన, గురుకీలు తెలుసుకో, గురుమంత్రాన్ని అనుష్ఠానించు. ఆ గురుమంత్రంలోనే అన్నీ ఉంటాయి నాయన. ఇంకేడు ఎతుకులన్నా దొరకవు. లక్షలు కోట్లు సిరి సంపదలు కలిగిన వాళ్ళు ఉన్నారు. గురువు వాక్యం కలిగిన వాళ్ళు చాలా తక్కువ, గురు జ్ఞానం కలిగిన వాళ్ళు చాలా తక్కువ నాయన. అంటే నాకేదో కలిగిందని కాదు, మనం పూర్వజన్మ పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఏది లేకున్నా గురువుగారు దొరికింది. ఆ గురువుగారు దొరికింది కానీ పట్టుకున్నాం, గట్టిగా పట్టుకున్నాం కాబట్టి నాయన. ప్రహ్లాదుడు చిన్న బాబు. ఒక్క సమయములా హిరణ్యకశిపుడు హరిభక్తుడు, మరి
అందరు కాడు శివభక్తుడు అని అనుకుంటారు. ఏ కోశానన్నా ఏ టైంలోన్నా హరినామ స్మరణ మర్చిండానాయన హిరణ్యకశిపుడు. ఎప్పుడు నిద్రపోయినా పండుకున్న నువ్వు వచ్చేటప్పుడు ఒక మాట అన్నావు, స్వామి అమ్మా మీరు వస్తారో రారు అనుకున్నా, నా యొక్క నిద్ర పట్టలేదు, నాకు నా ఆత్మ నా మనసు తహతహలాడిపోయిందమ్మా అన్నారు కదా. అంటే హిరణ్యకశిపుడు కూడా శ్రీమన్నారాయణని ఇడవకుండా ధ్యానించి హరి హరి హరినామ ధ్యానం తప్ప అస్సలు ఇంకొకటి లేదు ఆయన. అంటే ఎంత గొప్పవాడు. మనం ఏమనుకుంటున్నామంటే హిరణ్యకశిపుడు మంచోడు కాదు, మరి రావణ బ్రహ్మ మంచోడు కాదు అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన అంటే ఇప్పుడు నీ దృష్టిలో వాళ్ళు కరెక్ట్ ఆయన, కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదని. నిర్ణయాలు కరెక్ట్ కాదు. నిర్ణయాలు కరెక్ట్గా ఉంటే వాళ్ళకు హరిచేతుల సావు ఉండదు, మోక్షం ఉండదు వాళ్ళకు. ఇప్పుడు నీ సీతను తీసుకుపోయి అయ్యా ఆయన సీతను ఆయనకి ఇచ్చి ఆయన గొప్ప చెప్పి నమస్కారం పెట్టి అని చెప్పిండ్రు అందరు. ఎవరికి? రావణ బ్రహ్మకు. రావణాసురుడు అంటే అసురుడు ఒకే కాలేదు, ఆయన ఒక గుణం లేదు ఆయన, అందుకు అసురుడు అయిండు ఆయన. రావణ బ్రాహ్మణుడు ఆయన. అప్పుడు సీతనిచ్చిండు అనుకో, శరణు కోరిండు ఆయన, ఇక వాటయ్యా నీ సీత నాకు వద్దున ఆయన, క్షేమంగా తీసుకొచ్చిన నేను ఇస్తున్న పట్టిన ఆయన నీ సీతను అన్నప్పుడు మరి ఆయనకు మోక్షం ఉందా? ఆయన ఎక్కడిది? క్షమిస్తాడుగా, అక్కడ మోక్షం లేదు ఆయనకు. అందుకు ఎన్ని చెప్పినా ఏదేమైనా కానీ సీతాదేవిని ఇడవలేదు ఆయన. ఇడవకుండా 10 మాసాలు లంకలు పెట్టుకున్నాకనే ఆయన చేతనే ఆయన సంహరింపబడ్డాడు. ఎప్పుడు? మోక్షానికి, వైకుంఠ ప్రాప్తి కలిగింది ఆయన. ఎవరికి? రావణ బ్రహ్మకు. ఇక్కడ సీతాదేవిని ఇడవకుంటున్నందుకు అక్కడ ఆయనకు మోక్షం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు పెట్టినా హరినామం మరవలేదు ఆయన. మరి హరినామం కొడుకెంత చేసిండో తండ్రి 4 గంటలు చేసిండు హరినామ స్మరణ. ఏడిరా నీ హరి ఎప్పుడన్నా మర్చిండోనైనా? నిద్రపోయినా పండుకున్నా లేచినా ఆయన అక్కడ అడుకొచ్చుకున్నాడు, అరిచేతుల్ని నేను మోక్షం పొందాలని. అంటే ఆ యొక్క అరిచేతుల మోక్షం పొందాలంటే కొడుకు కారణమైంది అక్కడ. చిన్న బాబు ఎవరు? ప్రహ్లాదుడు, భక్త ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు కారణమైనందుకే ఆయన అరిచేతులు చచ్చిపోయాడు. లేకపోతే ఆయన వైకుంఠ ప్రాప్తి ఆశ్రయించిండు. మరి ఇక్కడ కంసుడు, ద్వాపర యుగముల కృష్ణునికి కంసుడు. మళ్ళీ ఆ కంసునికి ఎవరు? మేనమామ సొంతం. ఎవరైనా ఇంట్లోలే చూడు నాయన, ఈ యొక్క 3 జన్మలకు 3 యుగాలల్లా ఇంట్లోలే కారణమైన వాళ్ళ మోక్షానికి ప్రాప్తి యోగం కావాలంటే అక్కడ సొంతం మేనమామ. చెల్లి అవుతుంది దేవకి, వసుదేవుడు బావ సొంతం. వాళ్ళని తీసుకుపోయి బందికాన్లో నిలబెట్టి, బందికానం అదొక కారాగృహం, అందులో నిలబెడితే శ్రీకృష్ణ పరమాత్మ అందులో జన్మించి 7 మందిని ఉడితే 7 మందిని అస్సలు ఆయన ఖడ్గానికి ఖండించిండు. ఎవరంటే హిరణ్యకశిపుడు. ఇప్పుడు 7వ సంతానం శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు ఆ యొక్క ఈమెకు కాన్పు కాగంగానే, ఈమె ప్రసవించంగానే గాడిది మొత్తుకోవాలి, అక్కడ గంట మోగాలి. అక్కడ ఎవరికి? హిరణ్యకశిపునికి. ద్వాపర యుగంలో ఆ హిరణ్యకశిపుడు లేవాలి, ఇక నా చెల్లె ప్రసవించిందని రావాలి, ఖడ్గానికి బలి ఇవ్వాలి. అయితే లాస్ట్ రేపిల్లవాడల వాళ్ళకు యశోదా నందనులకు ఆ పాప పుట్టింది. ఆ పాపను తీసుకొచ్చి ఈ బందికానంలో ఉన్నటువంటి దేవకి పక్కలేసి ఈ యొక్క కృష్ణ పరమాత్మని బుట్టలు పెట్టుకొని అక్కడ పోతుంది. యశోదానందనుల దగ్గరికి పోయి వాళ్ళని ఇచ్చొచ్చేటప్పుడు గాడిది కాళ్ళు మొక్కిండు. ఎవరు? వసుదేవుడు. అందుకే వసుదేవుడు పోయి గాడిది కాళ్ళు పట్టుకుని అంటారు సృష్ణ వాడక భాషల. అంటే అది కరెక్ట్. అప్పుడు ఆయన జన్మించంగానే గాడిదని, అమ్మ జరసకమ్మ, అడవి పాపాత్ముడమ్మ, కంసుడు వస్తాడు అన్నాడు. గాడిది కాళ్ళు పట్టుకున్నాడు ఆయన. పట్టుకొని గాడిది అరసలేదు, గంటలు మోగలేదు, ఏమి అంత సైలెంట్ ఉంది. అయితే ఆయన కృప, ఆ కారణభూతుడు జన్మించాడు కాబట్టి అక్కడ ఆయన గంపలు ఎత్తుకొని పోయి కాళింగం అడుగు దాటుతుంటే నాగం పడిగా పడుతుంది, ఎండ కొడుతుంది. దాన్ని తీసుకుపోయి యశోదానందనులకు గర్భంలో కడుపులో ఆమెకి వేసి పక్కన ఈ పిల్లని తీసుకొచ్చుకొని ఇక అప్పుడు అంటాడు, ఆ పిల్లని ఖండిస్తాడు. ఖండించినప్పుడు, ఒరే కంస, నన్ను కాదురా యశోదానందనుల దగ్గర ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు పెరుగుతున్నాడు రా, నువ్వు అంతమేటందుకు దగ్గర వచ్చిందని ఆ పిల్ల ఆకాశాన్ని ఎగిరి మాట్లాడుతుంది. ఆ పాప మాట్లాడినప్పుడు ఇంకప్పుడు ఆయనకు జడుపు.
భయం పుడుతుంది. పుట్టిన తర్వాత ఇక ఇది గడిచినాక ఆయన కారణం అవుతాడు ఈయనకు. మరి ఏం తప్పు చేసిండు నాయన అంత బందికారణంలో పుట్టేటందుకు? మరి మానవులకు తల్లి తబ్బో వాడు జైలుకోయిండంట, గల్లు జైలుకోయిండంట. ఆ యొక్క పరమాత్మకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకే తప్పలేదు నాయన. మరి మానవ మాత్రం ఏదన్నా వచ్చినప్పుడు మనకి ఎట్లా తప్పుతుంది నాయన? అంటే ఇప్పుడు ఈ కథలన్నీ మనకి ఏమి నేర్పుతున్నాయమ్మా? అంటే అంటే ఏదో ఒక అంటే దైవ నిర్ణయం, ఏదో ఒక కారణం ఉంటది దాని వెనకానిదా? ఒకటి జరిగిందంటే దాని అయితే వెనక ఒక ఇప్పుడు మంచి వీళ్ళు ఎంత మంచి గుణాలని మీరు అన్నారు కదా స్వామి. ఇప్పుడు వాళ్ళు కారు కదా, వాళ్ళు మంచి ఆలోచనలు వాళ్ళకి లేవు కరెక్ట్ కదా అంటే, కరెక్ట్. వాళ్ళకు మంచి ఆలోచనలు ఉంటే వీళ్ళు వైకుంఠం చెందరు. వైకుంఠము పోవాలి, వాళ్ళకి జన్మ లేకుండా జన్మరహితం కావాలి, తల్లి గర్భం అనే నరకము వద్దు అనుకున్న వాళ్ళే వాళ్ళు. జయా విజయులు వాళ్ళు. జయా విజయులు అయ్యి 3 జన్మలకు పాపం ఇస్తానైనా మీకు అంటే మాకు వాళ్ళ వరం తెచ్చుకున్నారు కాబట్టి ఈ ఈ రూపంలో రూపం వాళ్ళకి వల్ల వాళ్ళ కోరిక వాళ్ళ వరాలు నెరవేరినాయి. అట్లా మానవులు కూడా అంతేనైనా, వాళ్ళు మానవులే, ఒక వాళ్ళేం చిన్న దేవుళ్ళు విషయం అమ్మా, అయ్యా. నాకు తెలిసిన కాడికి నిజమో కాదో, నిజం కాకపోతే చెప్పమ్మా. అయ్యా నువ్వు కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి అయ్యా వచ్చావని నాకు తెలిసింది. ఉమ్. మీ మా నాయన మీ నాన్న కమ్యూనిస్ట్. ఉమ్. దాదాపుగా కమ్యూనిస్టులు అనేవాళ్ళు అసలు దేవుణ్ణి నమ్మరు. ఎక్కువ మంది, ఆ. కొంతమంది ఉంటే ఉండొచ్చు కానీ ఎక్కువ నమ్మరు, మొత్తమే నమ్మరు. మొత్తమే నమ్మరు. అటువంటి కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక నారాయణమ్మ చదువు లేకుండా లేదు నాయన. చదువు లేకుండా కమ్యూనిస్టు ఉద్యమాలు, ఉద్యమ స్వభావం నుంచి వచ్చిన అటువంటి తల్లిదండ్రుల నుంచి వచ్చిన నారాయణమ్మ అసలు ఈ ఆధ్యాత్మిక వైపు అడుగు పెట్టడానికి తొలిమెట్టు ఎక్కడ, మా నాయన ఏ వయసులో పడింది? మా నాయన చిన్నప్పటి నుంచి. ఉమ్. మా నాయన నేను చిన్నగా ఉన్నప్పుడు ఉమ్. మంచిగా భాగవతము, భారతము, రామాయణము, మంచి మంచి ఆటలు నేర్పించే పంతులు. ఉమ్. మా నాయన నీ లెక్కనే ఉండే, ఇంకా జరెత్తుండే, ఉమ్. బాగా అజానుభావుడు. పంతులు నేర్పించేటువంటి సాయంత్రం కాగానే ఒక పటేల్ ఇంట్లోకి పోయి, బొజ్జరంగారెడ్డి అని ఆ పటేల్ ఇంట్లోకి పోయి బంకులల్లా నేర్పిస్తుండే వాళ్ళకి ఆట. అంటే రిహార్సల్ అంటారు కదా దాన్ని. నేర్పిస్తుంటే నేను మా చిన్న బాబాయ్ పోతుంటే ఇంకంగా. సో మా నాయన పోయిన అంటే దీంట్లో తర్వాత చిన్న సందేహం అమ్మా, ఆయన నేర్పించడం అనేది ఉమ్. అంటే ఆ జీవనాధారం కోసం దాన్ని లేదు, ఎంచుకుని నేర్పిస్తున్నాడా, స్వతగా ఆయనకు ఆ గుణం సొంతంగా ఉందా? ఆయనకు ఆ పుట్టుకనే అది. ఆయన ఆ పుట్టుకతో ఆయనకు ఆ లక్షణం జీవనాధారం ఉంది. లేదు. నేను మన పనులు చేసుకునేది, మా నాయన చాలా పనులు, మరి ఇక్కడ వ్యవసాయం. ఈ ఉద్యమాలు, ఈ పోరాటం, అక్కడ కొంచెం ప్రజలతో మమేకం అవటం, ఆ. ఇదేంటి ఈ రెండు ఇక ఇవి ఓదానికోటి ఆయనకు పొంతం లేకుండా ఉన్నాయి. అప్పుడు ఉమ్. మల్లు స్వరాజ్యం ఉమ్. ఈయన ఉజిల్ నారాయణరావు అని ఉండే వాళ్ళు పార్టీ నాయకులు. నేను చిన్నగా ఉన్నప్పుడు అనుభవం. అవును అవును. వాళ్ళు ధర్మభిక్షం అని ఉమ్. పెండ్లి అయిన గంటకే భార్యకు పెళ్లి చేసిండు ఆయన. ధర్మభిక్షం. ఉమ్. ఆయన శ్యామ బుగ్గయ్య, గడ్డి లింగయ్య. అప్పుడు చాలా చాలా ఉన్నాయి. నా చిన్నతనం 55 సంవత్సరాల కింద మస్తు వాళ్ళు పోరాటం చేసిన వీరయోధులు. అట్లా వాళ్ళు విడిచిపెట్టలే మా నాయన లక్షణాలు చూసి, నాయన మాకు నువ్వు కావాలి అని చెప్పి వాళ్ళు విడిచిపెట్టలే. మా నాయనకు మంచి మంచి జ్ఞానం, నాయన జ్ఞానవంతుడు. రామాయణము, భారతము, దేవి భారతము, మంచి మంచి ఆటలు నేర్పించేవాళ్ళు. మళ్ళీ మా నాయన ఏషం కట్టేవాడు పాత్ర. మా నాయన పాత్ర మేటి పాత్ర. మరి నాకు కూడా కట్టించిండు. అంటే ఏ రకమైన పాత్రలమ్మా? అది శ్రీరామ్ ఆధ్యాత్మికంగానా, అటు కమ్యూనిస్టు లేదు సంబంధించిన లేదు అస్సలు అవి ఉద్యమ లేదు. సంబంధించిన? లేదు లేదు, అవేం లేవు నాయన. అయితే ఈ రాముడేశం కట్టేది, రామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ అర్జున విజయం, ఇక కొన్ని కొన్ని తమ్మల్లంతనని, ఇప్పుడు వాలి సుగ్రీవుల ఆట, అది ఏంది అన్న, ఇది ఒకటి ఉండే నాయన, వెయ్యాతి ఆట. ఈ రకంగా పెద్ద పెద్ద వేషాలు, పాత్రలు కట్టి మా నాయన ఆ పంతులుగా పోషించేది, ఆ పాత్రని పోషించేది. మేము చిన్నగా ఉన్నాము, వెనకంగా చూడబోయేది. చూడతే మా నాయన చూస్తే వద్దు బిడ్డ చీకట్లు అని అంటుండే, నిద్ర పాడైపోతుందని అంటుండే. కానీ మా చిన్న కాకయ్య బాబాయ్ ఏం చేసేదమ్మా, రా బిడ్డ పోదాం రా, చిన్నగా పోయి చూసి వస్తాను రా అంటే అదొక రమ్యం నాయన. ఆ యొక్క ఆటలు ఇప్పుడు లేవు, ఇప్పుడు అసలు ఉండవు, ఇక రావు కూడా. ఇప్పుడు సినిమాలకు తయారైనరు, ఆ సినిమాలు ఎన్నో నటనలు, ఎన్నో కథలు పడుతుండ్రు. కానీ నేను వింటున్నాను కనమ్మా, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మల్లు స్వరాజ్యం అయ్యా ఆ పేరు చెప్పంగానే అసలు నేను కూడా ఆమెతో విప్లవాల మయం, ఎంతో పోరాట యోధురాలు. నేను ఆమెతో స్నేహం చేసిన అమ్మా. అటువంటి కుటుంబం వాళ్ళ మధ్యన మరి మీరు మెలిగి వాళ్ళతో స్నేహం చేసి ఆ పోరాటాల్లో పాల్గొని ఇటు పక్క చెలకి రాముడు, సీత, రావణుడు, రామరామ ఏమేమో చెప్తున్నారు. అంటే అంటే పరస్పర విరుద్ధమైనటువంటి రెండు రకాల జీవితాన్ని
దిగ్విజయంగా మీ నాన్న ఎట్లా తీసుకొచ్చాడు ముందుకి? తీసుకొచ్చిండు ఆయన. ఉమ్, తీసుకొచ్చి తర్వాత గురువు భక్తి మా నాయనకు. ఉమ్, ఈ గురువుని అంటే ఏ కమ్యూనిస్ట్ అయినా నమ్మాలి, ఏ రాజు అయినా నమ్మాలి, ఏ మంత్రి అయినా నమ్మాలి, ఏ విప్లవ వీరుడైనా నమ్మాలి. గురువు భక్తి. గురువు అంటే ఏమిటి? ఉమ్, గు అనగా గుడ్డిది, ఉమ్, కళ్ళు లేవు దానికి. రు అనగా వెలుతురు, ఈ చీకటి చిమ్మేసి చిన్మయ జ్యోతిని చూపించేది రు. గురు, గురు ఆ రెండక్షరాలే గొప్ప జ్ఞానాన్ని ఇస్తాయి నాయన. ఎవరైనా నమ్మవలసింది. అది సాక్షాత్కారం. నీకు చూపించేటువంటి గురువు దగ్గర ఉన్న సత్తా, ఆ సత్తా ఉంటేనే ఆ గురువు గారి దగ్గర సాక్షాత్కారం అయితేనే ఆయన నమ్ముతాడు. మీ మొదటి గురువు మీ నాన్న అనుకోవచ్చమ్మా? వచ్చిన గురువు అంటే తండ్రి మొదట అలా అంటే దీంట్లోకి ప్రవేశించింది నాయనని. కాకపోతే గురు జ్ఞానం నాయన గురు భక్తుడు గాని గురువు ఆ అధికారం నాయనకు లేకుండేది. ఇస్తానంటే నాయన తీసుకోలే. ఈ పార్టీ ప్రేరణ మాత్రం అక్కడ నాయన దగ్గర నుంచి వచ్చింది. ఈ రక్తమే అది. నా యొక్క ఒంట్లో ఉన్న ప్రవేశించిన రక్తమే ఈ రక్తం అంతా మా నాయన. ఇప్పుడు ఒకవేళ బతికుంటే అమ్మా ఆయన, ఇప్పుడు ఇవన్నీ ఇంత అంటే ఇంత ఆదరిస్తున్నారు కదా ప్రజలు నిన్ను, ఇప్పుడు ఆయన బతికుంటే ఆయన సంతోషపడేవాడు. చాలా గొప్ప సంతోషం, బ్రహ్మానందం. బ్రహ్మానందం పరమ సుఖితం కేవలం జ్ఞానామూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. మా నాయన అంటే ఇట్లా సంతోషపడేవాడు. గుర్తొస్తాడు? ఎందుకు గుర్తురాడు నాయన? మా నాయన చాలా, మా అమ్మ మా నాయన తొలి దేవతలు వాళ్ళు. వాళ్ళే నాకు ఆదర్శం. మా తల్లి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మూడో వాడు నా గురువు. అతిథి దేవోభవ. ఇప్పుడు నేను నీ ఇంటికి అతిథి లేక వచ్చిన, మరి ఇప్పుడు దేవత లేక నేను భావించిన కదా. ఈ నలుగురే దేవతలు. ఈ నలుగురే తిరిగే దేవతలు. ఏ గుళ్ళ లేడు, ఏ బళ్ళె లేడు, ఏ చరాచర ప్రపంచం అంతా కూడా లేడు. వీళ్ళకు మించిన గురువు ఉన్నాడంటే ఆయనకి అజ్ఞానం, జ్ఞానం లేనివాడు. ఆ జ్ఞానం లేనివాడైతేనే ఎక్కడో దేవుడు ఉండని అంటాడు. నీ దగ్గర దేవుడు ఉన్నాడు. నీ యొక్క దేహాన్ని ఇచ్చింది తల్లి, నీ తండ్రి. తల్లి తండ్రి శుక్లము, తల్లి శోణితము, ఏకమై ఈ దేహం తయారైంది. ఈ దేహం తయారైన తర్వాత ఆ పరమాత్మ జీవుని వచ్చి మాటిచ్చేటువంటి లక్షణం కలిగించు. ఎందుకు? గురునామ ధ్యానం, హరినామ ధ్యానం ఉపదేశించుండు. నారాయణ మంత్రాన్ని తల్లి గర్భంలో ఉండి ఉపదేశిస్తే నారాయణ నారాయణ దండం పెట్టుకుంటూనే వస్తుంది పిండం. నారాయణ మంత్రం లేకుంటే వెళ్ళడానికి లేదు, తల్లి గర్భం దాటడానికే లేదు. తల్లి గర్భం అనే నరకము, ఆ యొక్క గోళం, పెద్ద గోళం తల్లి గర్భం అనే నరకము అండ్లకెళ్ళి రావాలంటే 7 ద్వారాలు పలగజింపుకొని రావాలంటే ఎంత బలము, ఎంత గురుమంత్రము, ఎంత గురు బలం ఉండాలి ఆ పిండానికి. వచ్చినప్పుడు ఒకవేళ ఏడవకుంటే మంత్రస్థానికి కాలు వాటి మీదకి లేపి కొడుతుంది. ఆ పిండాన్ని బొడ్డు కట్ చేస్తుంది. తల్లి ఆ పిండము బయటకు వచ్చినప్పుడు తల్లి ప్రాణం పోతుంది. ఆ తల్లి పిల్ల క్యావు అని ఏడ్చినప్పుడు తల్లికి ప్రాణం వస్తుంది. అటువంటిది ఇది. ఇప్పుడు హాస్పిటల్ అయినాయి కాబట్టి మనకు అర్థమైతే లేదు, తెలుస్తలేదు. ఇంత దేవుని గురించి ఇంత చెప్తున్నావు కదా నారాయణ, అసలు దేవుడు నువ్వు చూసావా, దేవుడు ఉన్నాడా అంటే ఏం సమాధానం చెప్తావు? నేను చెప్తాను, నా లేకైతే చెప్తాను. నేను చెప్పినట్టు ఇంటే చెప్తాను. అంతే, నేను చెప్పినట్టు ఇంటే చెప్తాను. ఆయన చూపిస్తా నీకు. అవునా? అవును, మామూలుగా కాదు. నా గురువు నాకు ఇచ్చిండు ఆ సత్తా, నాకు అవకాశం. నేను ఇంతగానో చెప్తున్నానంటే ఎంత నాకు నమ్మకం ఉండి నేను చూసి నేను అనుభవిస్తే నేను యొక్క దాని గురించి తెలుసుకుంటే, ఆ దేవుని గురించి తెలుసుకుంటేనే నీకు చెప్పగలను. ఇప్పుడు పండు ఉంది నాయన, అరటి పండు ఉంది. అది తిన్న వాళ్ళకే ఆ యొక్క మధురం తెలుసు. తీసి నాలుగే మీదకెళ్ళి తీసి నీ రుచి తీసి నా చేతిలో పెట్టంటే ఎట్లా పెడతావు నాయన? నువ్వు తినాలి. నువ్వు తింటేనే ఆ రుచి నీకు తెలుస్తుంది కదా నాయన. ఒక అక్క చెల్లెలు పెండ్లి అయిందట. అక్కకు చెల్లెకు పెళ్లి కాలే. పెళ్లి కాకపోతే ఇక అక్క గర్భిణి అయింది. భార్య కలీకతోటి ఆమె యొక్క గర్భిణి అయింది. గర్భిణి అయిన తర్వాత ఈ చెల్లె పెళ్లి కాలేదు. కాకపోతే షార్ట్ కట్లో చెప్తాను ఆయన, మనకి కొన్ని మాటలు మాట్లాడుకోవాలి కదా. అయితే ఏంది అక్క, ఏంది ఈ సంగతి ఏంది అంటే, చెల్లె నీకు చిన్న పిల్లవమ్మ, నీకు పెళ్లి కాలేదు. నీకు పెళ్ళి అయితే అక్క ఎట్లుంటుంది ఆ అనుభూతి, ఎట్లుంటుంది ఆ బాధ,
ఆ యొక్క ప్రసవించేటప్పుడు ప్రసవ వేదన ఎట్లుంటుంది అని అంటే చెల్లెకి ఏం చెప్తుంది నాయన? చెప్పలేదు. తన పెళ్ళై తన భార్య భర్త సుఖాలను అనుభవించి తన గర్భిణి అయ్యి తన ప్రసవించితే ఆ ప్రసవ వేదన చెల్లెకి తెలుస్తుంది. ఇది ఆ ప్రసవ వేదన ఎంతో గురువు గారి యొక్కది అంతేనాయన. అట్లా ఇట్లా చెప్పు అంటే చెప్పేది కాదు, అది చెప్పితే వచ్చేది కాదు. చూపరానిది చూపించితి గదా, దాన్ని నీవు చూసితివి గదా, ఏ ప్రొద్దిక దాన్ని దలసబోకు, ఇదే గురు బోధా, నిన్నంటాదు ఇతరమా ఏ బాధ, నా పాప నాకు నా ననుగన్నా నా ఇన్న, నా రత్నముల కొండ నా పెన్నిదానామా, ఇదే గురు బోధా, నిన్నంటాదు ఇతరమే బాధ. నువ్వు ఎంత సంసారం చేయి, ఎంత సంపాదించు, ఎన్ని కష్టాలు అనుభవించు, ఏమేం చేసినా కానీ ఆ గురుబోధ గనక నీకు అతికితే ఏ కష్టం ఏ బాధ నీకు అంటది నాయన. ఇప్పుడు పాలు నాయన, ఒక పశువును గోగుని ఒక గేదెని సాదుకుంటే దానికి ఇక అది సుడిపడ్డది, అది ఒక గర్భిణి అయింది, అది పిల్లని దూడని పెట్టింది, ఆ పాలు ఇస్తుంది. దూడకు పాలు ఎట్లా ఇస్తుంది? అది దూడ తాగినాకనే ఇస్తుంది. మరి మనమేం గొప్పోళ్ళం కాదు దానికి. దాని బిడ్డనే దానికి సొంతం. దాని బిడ్డ తాగినాక పాలు విండే అవకాశం మనకు ఇస్తుంది. అది దాని బిడ్డ కంటే ముందు కనుక పోతే తంతది. పశువుకి ఎంత జ్ఞానం ఉన్నాయి. అప్పుడు దూడ నిలిచినాక ఆ పాలు తల్లి దగ్గర పిల్ల పాలు తాగిన తర్వాత అప్పుడు దూడని గుంజి కట్టేసి, ఇప్పుడు మనం మానవుడు విండుకునేటప్పుడు దూడే తాగుతుంది అనుకుంటుంది. అది అంటే అంత ఉంటుంది అన్నమాట దాని యొక్క పొదుగు. ఆ పొదుగులో ఉన్నటువంటి అనుభూతి దూడనే తాగుతుంది నా పాప అనుకుంటుంది. ఈ మానవుడు అది అపహరించుకుంటుందని తెలియదు దానికి. ఆ పాలు విండిన తర్వాత కాస్తాం, కాగబెట్టి దానికి తగ్గట్టు తోడు పెట్టిన తర్వాత మరిగా వెచ్చగున్నా పెరుగు కుదురుకోదు, చల్లగున్నా కుదురుకోదు. నులివెచ్చగున్నప్పుడు తోడేస్తాం. ఆ తోడేసినాక రేపటిదాకా ఉంటే రేపు ఆ పెరుగు అవుతుంది. పెరుగు అయినాక చల్ల చేసిన తర్వాత వెన్న వెళ్తుంది అందులో. మా నాయనమ్మ అయితే ఇంత పెద్ద బాండవ, చల్ల బాండవ, ఆ గుంజకాడ పెట్టి గుంజుతుండే మా నాయనమ్మ. చల్లకవ్వం పెట్టి ఇట్లా తాడు పెట్టి గుంజుతుండే. అట్లా ఇంత వెళ్తుండే నాయన. ఎన్న ముద్ద మాకు ఇట్లనే వేస్తుండే, మనిషికి ఇంత పెడుతుండే. అన్నం తింటే అప్పుడు ఉడుకు సంకటి, ఆ సంకట్లో మామిడికాయ పచ్చడి కానీ చింతకాయ పచ్చడి కానీ పెడితే, ఊరగాయ ఏదైనా సరే ఎన్న ముద్ద పెడుతుండే. అంత ఎన్న, ఆ వెన్న ఎంత నెలని మళ్ళీ ఆ సల్లలో కలుపుతావా నాయన? కల్పం. అందుకెళ్ళి వెళ్ళిందే కదా. ఏ కష్టమైన వాడు కానీ అది కలవదు. అంటే ఇక్కడ అంటే ఏంటంటమ్మా, నాకు నిజానికి ఏంటంటే నిన్ను ఊరికే ప్రశ్న వేసే స్థితిలో నేను ఉన్నాను అంతేగాని నిజానికి నాకు జ్ఞానం లేదు. అంటే నలుగురు అనే మాటలు కానీ నాకున్న సందేహాలు కానీ అవే అడుగుతున్నారు. అసలు జ్ఞానం లేదు నా దగ్గర. అయితే దేవుణ్ణి నమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారమ్మా ఈ సొసైటీలో. నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు, నమ్మేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళు ఉన్న ఇప్పుడున్న సొసైటీకి దేవుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అవసరమా? ఇది లేకుండా మనం ముందుకు వెళ్ళలేమా? వెళ్ళలేము. ఎందుకు వెళ్ళలేము నాయన? అంటే నీ విచక్షణతోని నువ్వు అదే నాయన, వెళ్ళలేము. జ్ఞానం అనేది ముందు తల్లి గురువు, మనకి తల్లి నేర్పిస్తుంది. అమ్మ మీ నాయనిగో నాయన. తల్లి కనపడుతుందమ్మా, నారాయణ ఉంది, నా గురువు నా దేవుడు కనపడుతుంది. నేను చెప్తున్నా ఏదో అతీతమైన శక్తి. అట్లా లేదు అనుకునే వాళ్ళు బతుకుతున్నారు కదా. బతికితే ఎందుకు మళ్ళీ పోతారు జన్మ. అంటే మళ్ళీ 84 లక్షల జీవోపాధులు ఎత్తాలి, తప్పదు. అది మనం చూడండి కదా, చూడండి కాబట్టి తెలియంది. మనం గురువు గారు తెలియందని ఎప్పుడు అనుకోవద్దు నాయన. గురువు ద్వారా తెలుస్తుంది. గురువు దగ్గర మనం మరణం తర్వాత మనం ఏమవుతాం అనేది. అందుకే కదా 84 లక్షల జన్మలు ఎత్తాలి. ఇప్పుడు 1 కోటి జన్మలు ఎత్తితే నర జన్మ ఒక్కసారి వచ్చింది. కడసారి అన్ని జన్మలు ఎత్తిన తర్వాత కొన్ని యుగాలు అయిపోయినాయి, లక్షల యుగాలు అయిపోయినాక ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత ఇక రాదు జన్మ. ఈ జన్మ గతించిందంటే ఇక రాదు, ఇంకెన్నో ఎత్తాలి. మళ్ళీ వస్తుందని నమ్మకం లేదు.
మానవ జన్మ దుర్బలము, ఇది మళ్ళీ వచ్చునని నమ్మకమా, శివరామకృష్ణాయనుటకు ఇది చక్కని సమయమురా. ఈ చక్కని సమయాన్ని గనక పోగొట్టుకుంటే ఇక రాదు నాయన, ఈ జన్మ లేదు. ఏమైపోయేది ఉందో, ఏము కానున్నదో, ఎంతమంది కడుపులు కాల్చాలను, ఎంతమంది కడుపులకు వేగవలను, ఎన్ని జన్మలు ఎత్తాలను. అది అయితే ఈ జ్ఞానం లేకుంటే వాళ్ళు బతుకుతారు, ఎందుకు బతుకుతారు? మానవ జన్మ వచ్చింది కాబట్టి అన్యాయం చేసైనా బతుకుతారు, న్యాయం చేసైనా బతుకుతారు, కష్టం చేసైనా బతుకుతారు, ఎవరిని కొట్టి చంపైనా బతుకుతారు. మరి వాల్మీక మహాముని దొంగ, పెద్ద దొంగ, సంపూర్ణ రామాయణం రచించిన. అంటే ఈ దైవత్వం అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందిని మూఢత్వంలోకి తీసుకెళ్తుందేమోనని అనిపిస్తూ ఏం ఉంటుంది. తీసుకెళ్ళదు నాయన, ఆ ఆలోచన పోవద్దు అట్లా. కానీ ఇప్పుడు గురువులు చాలా మంది ఉన్నారు నాయన, అందరు గురువులు కాదు. అందరూ ఎంతెంతో మంది వేషాలు వేసుకొని, కాషాయాలు కట్టుకొని, అడవులలో కూర్చొని, ముక్కు ముంచుకొని, అటు యోగం అని, ఆ యోగం అని, ఈ యోగం అని మస్తు చేస్తుండ్రు. వాళ్ళంతా గురువులు అవుతారా నాయన? సిద్ధప్ప రచించిండు. భ్రమరంబు చేబూని పచ్చ పురుగుని తెచ్చి, భ్రమరం అనగా నాదం, భ్రమరం కీటకం కూడా, నాదము ఆ కీటకము జుంకార నాదం చేస్తుంది. భ్రమరంబు చేబూని పచ్చ పురుగుని తెచ్చి, తన గూటి అందుంచి ధనులు పోసి, తన రూపమును చేసుకొని దాత్రిలో నున్నట్టి అవని లోపల గురువులైన వారు, తన శిష్యునకు విద్య దారవోసి, తనంతటి వారిని చేసి తారకము చూపి, అతడే గురుమూర్తి ఓ నరుడుగాడటువంటి, గురుడు దొరకగబోడు భువిలోన గురుతుగనిన, వేల గురువులు గలరు వ్యభిచారులు, వీరు గురువులు గారు నీ భ్రాంతి పరులు. సిద్ధప్ప రచించ సిరులు వెలియ, ఇనుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప, కనుడి కరమప్ప కవి కుప్ప కనకమప్ప. అమ్మ, ఈ ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నటువంటి లేకపోతే ఈ జ్ఞానం సంపాదించిన వాళ్ళు ఎక్కువగా వేమన తత్వాన్ని, బ్రహ్మంగారి తత్వాన్ని ఎక్కడో సందర్భంలో అవి కంపల్సరీ తీసుకుంటారు. ఎందుకు? వాళ్ళిద్దరిలో ఉన్న గొప్పతనమా, లేకపోతే అది మానవాళికి దగ్గరగా ఉంటుందని? అన్ని వాళ్ళ గొప్పతనం, అన్ని ఛేదించిండ్రు వాళ్ళు. ఆయన వేమన యోగి వ్యభిచారి, పెద్ద వ్యభిచారి, మామూలుడు కాదు ఆయన. పెళ్లి చేసుకోకుండా ఒక విశ్వదాని అటువంటి ఒక ఆమె ఆయనకు నచ్చినటువంటి స్త్రీ. విశ్వద అంటే భోగములు, భోగన్ రంగస్ అని కూడా, భోగములు అంటే తెలిసి ఉండాలి మీకు. అటువంటి ఆమెకు మరిగిండు ఆయన. అస్సలు అన్న వదిన ఉండ్రు, తల్లిదండ్రులు లేరు, గతించిండ్రు. అన్న వదిన చిన్న పిల్లోని కంటే ఎక్కువ చూస్తుంది ఆయనని. మరిది అనుకోదు, నా కొడుకి అనుకుంటుంది. ఆమెకు సంతానం కూడా లేదు పాపం. ఆ యొక్క వేమన యోగి పాప అనుకుంటుందమ్మా, వాళ్ళ అన్న వదినలకు ఒక పాప ఏం లేదు. తర్వాత కొంతకాలం వాళ్ళు వన్నెలకు రాలేదు, వాళ్ళు పాప ఉందని. తర్వాత ఏమో కానీ మనమంతా తీసుకోలేదు నాయన. చదివినలోకి తెలుస్తుంది, రాసిన గ్రంథములో ఉంటే ఉండొచ్చు నాయన. అయితే చిన్న పిల్లోని లెక్క చూస్తారు. చూస్తే ఇది పెద్ద కథ, మరి చెప్పుకుందామా, వేరే చెప్పు. అంటే నేనంటే ఎందుకు టచ్ చేసా అంటే అమ్మా, అది అంటే అది నిజంగా మానవాళికి దగ్గరగా ఉందా లేదా నీ అభిప్రాయం ప్రకారం? వేమన తత్వం అనేది అంటే ఎక్కడో గాల్లో నుంచి పుట్టింది కాదు, తన అనుభవంలో నుంచి వచ్చిన, అనుభవించి చేసిండు నాయన. తను అనుభవించి ఆత్మ సాక్షాత్కారంతో పరిశీలించి ఏం అవసరం లేవురా అని చెప్పి ఉట్టి 3 ఏళ్ల కైపురం గుడ్డగోసి పెట్టుకొని కూర్చున్నాడు బాజార్లో. పిల్లలు నీళ్ళ కోతురు, నా అప్పుడు బావులు, నూతులు, ఈ నల్లాలు, పైపులు లేవు. ఒక నూతి కాడికి ఆడి ఒక ఏరు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ ఆశ్రమాలు, కుటీరాలు వేసుకొని ఉందురు. అయితే అక్కడ నీళ్ళ కోతురు, చిన్న చిన్న పిల్లలు, ఎంత పిల్లలు, ఒక 16 సంవత్సరాలు, ఓ 10 ఏళ్ళ పిల్లలు, ఒక 5 ఏళ్ళ పిల్లలు, ఆడపిల్లలంతా బిద్దలు పట్టుకొని, కుండలు పట్టుకొని పోతుంటే అడ్డకు బాటలో కూర్చున్నాడు, గుడ్డ కోసి పెట్టుకొని కూర్చుంటే పిల్లలు నవ్వుకుంటూ పోయింది పాపం. అయితే ఇప్పుడు చిన్నపిల్లలకి ఎట్లుంటుంది నాయన, ఏదో ఎగతాళి చేసినట్టు నవ్వుకుంటా, తీసేసి పాడవాడు ఆయనతో తీసేస్తేమో ఆయనే గది పెట్టుకుండు అనుకుంటే వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు నీళ్ళు తీసుకొని వచ్చే వరకు ఆయనతో తీసేసిండు. దేహాభిమానం లేదు ఆయన. ఒక అచలం అన్న చూసినవా, చట్టు వలని ఆయన ఇవేమని యోగి. అచలం అంటే బండ, కదలిక లేనటువంటి వస్తువు.
ఆ వస్తువు లేక నేను అదే నేనైనా నేనే అదయ్యా అని ఉన్నానని ఆయనతో తీసేసి అంత వైరాగ్యం వచ్చింది ఆయన. దేహం అంటే ఈ దేహానికి ఏముంది, ఇది పంచభూతాలతో కూడుకున్నది కదా, అన్న పానీయాలు ఉంటేనే ఇది ఉంది కదా, ఇది తల్లిదండ్రుల యొక్క శుక్ల శోణితాలతో కూడుకున్న శరీరం కదా. అంటే ఈ దైవత్వము వేమనతత్వం రెండు ఒకటేనా వేరువేరా? ఒకటే నాయన, వేరు వేరు. రెండు ఒకటే, వేరువేరు? వేరు వేరు కాదు, ఒకటే. దైవానికి మార్గం ఆయన. ఇప్పుడు వేమన అనేవాడు తన అనుభవం నుంచి, తన అనుభవంలో నుంచి ఎన్నో చెప్పాడు. దాంట్లో కొన్ని సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయి, సమాజానికి అనుకూలంగా ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి. వాటిలో నుంచి తీసుకుని మనం అట్లాంటి తత్వాన్ని పాటిస్తే జీవితం సాఫీగా సాగుతుందమ్మా, లేకపోతే ఈ సాఫీగా సాగుతుంది నాయన. ఆధ్యాత్మికం ఎక్కడిది నాయన, ఆధ్యాత్మికం తర్వాతది. అసలు అచలమే బండనే ఫస్ట్. నీకు తెలిసిన వేమన తత్వంలో నుంచి నీకు బాగా నచ్చింది అంటే మన కుటుంబాలకి జీవితాలకు దగ్గరగా ఉన్నాయి, ఒకటి రెండు చెప్పి వివరం చెప్పమ్మా. చెప్తాను. బాగా నచ్చింది ఒకటి మన కుటుంబాలకు దగ్గరగా ఉన్నది. దగ్గరగా ఉన్నాయి చెప్తా. అయితే శిలను ప్రతిమగ చేసి, చెప్పమ్మా. శిలను ప్రతిమగ చేసి చీకటింటిల పెట్టి బ్రొక్కవలదు వెర్రి మూడులారా, జీవులందే కాని శిలలందు లేడయ్యా విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు. ఒక రాయిని తీసుకొచ్చి దాన్ని మానవుని తెలివితోటి మనిషి కాళ్ళు, చేతులు, నోరు, నొసలు, మస్తకము, మరి కండ్లు, ఎన్నెన్ని ఏమేమి ఉన్నాయో మానవునికి అవి అవి పెట్టిండు, మానవుడే పెట్టిండు. జీవం పోస్తాడా? పోయగలడా? పోయలేడు. ఆయనకు అసత్త లేదు. చేసిండు, ఎన్నో రకరకాల చేసిండు, ఎంత చక్కని బొమ్మను చేసిండు. చీకట్లో తీసుకుపోయి పెట్టి ఈ దీపం పెట్టేవాడు ఈడే కదా, మానవుడే కదా. తనంతల తనం స్వయం ప్రకాశంగా దీపం వెలుగుతుందా? ఆయన పోయి పెట్టాలి, అర్చన చేయాలి, దానికి ఎంతో శృంగారం చేయాలి, చేసి ఆయన ఎన్నెన్నో వేడాలి కథలు కాదనైనా. మరి అస్సలు మానవుడు దేవుడు అంటావా? ఆ శిలను ప్రతిమ చేసినోడు శిల దేవుడు అంటావా? చెప్పు నీ సందేహం. సందేహమా అంటే ఇప్పుడు శిల దేవుడా? ఈ శిలను చేసి పూజ చేసి దీపం పెట్టిన వాడు దేవుడా? ఈ శిలను చేసినవాడే దేవుడు. మరి శిలను చేసినవానికే మొక్కలు, కానీ ఆ రాయికి మొక్తం? రాయికి మొక్తం మాట్లాడుతుంది నాయన, దానికి ఆ శక్తి ఉందా? ఎన్ని దెబ్బలు కొట్టిండి శిల్పి, ఈ మానవుడు కొడితే ఆ శిల తయారైంది. అంత చక్కన వన్నె పోసిండు మానవుడు, జీవం పోయలేదు ఎందుకు? మాట్లాడదు అది రాయి. సట్టు బండ అచలం, అచలమే బండ, బండే అచలం. అంటే ఇప్పుడు పూర్తిగా నారాయణమ్మ కూడా వేమనతత్వాన్ని నమ్ముతున్నా. అంటే ఈ పద్యం నువ్వు చెప్పావంటే అంటే ఒక రాయిని తీసుకొచ్చి దాని ఒక ప్రతిమను చేసి ప్రాణం పోస్తావో పొయ్యవో నువ్వు పోయలేడు, మొక్కుతున్నావు, కానీ అంతటి శక్తి ఉన్న నువ్వేరా దేవుడు అని చెప్తున్నావు. ఆయన చెప్పిండు, అదే తత్వాన్ని నువ్వు నమ్ముతున్నావు. మరి దాంట్లోనే సామాజిక వ్యతిరేకమైనటువంటి కొన్ని పద్యాలు కూడా ఉన్నాయమ్మా. ఉన్నాయంటే ఎవరికి ఉన్నాయి నాయనవి? మూడులకు, మందమతులకు ఉన్నాయి అవి. కానీ ఆయన చేసిన ఏది కూడా కరెక్టే, కానీ తప్పు లేదు. తప్పు మాత్రం ఎండ్ల తీయలేవు. ఆయన చాలా చాలా చేసిండు. భాగవత కృష్ణయ్య కందార్థాలు రాసిండు, అట్లనే 390 కందార్థాలు భాగవత కృష్ణయ్య రాసిండు. శుద్ధ నిర్గుణ స్వర్గాతీత కందార్థాలు. మరి ఈ మన భద్రాద్రి రామశతకం పద్యాలు రాసిండు ఆయన. ఎందులో అది కూడా తీసిపోదు నాయన. సందర్భంలో ఈ కాకి పిండం పెడతారు కదమ్మా పితృదేశం, ఈ కాకి ఎట్లా పెడతారా అనేది కూడా దాని మీద కూడా పద్యం. మరి అది తింటదా? తింటది. వీడొచ్చి దానిలో ఉన్న ఆత్మ దీనిలో ఉన్న ఆత్మ ఒకటేనాయి. ఎంత నమ్మకం ఉన్నాయనో మానవునికి. ఎప్పుడో పోయిండు, ఎండ్లనో పడ్డాడు, వాడు ఏదో జన్మ ఎత్తిండు, ఈ జీవి పోయి తల్లిదండ్రి పోయిండ్రు, ఇంకో జన్మం ఎత్తిండ్రు. ఇందులోకి వెళ్ళిపోగానే ఇంకోటి తయారుంటది నాయన. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి శివుడు వెళ్ళంగానే జీవుడు తప్పుకుంటాడు. శివజీవ కలియిక, శివ జీవేశ్వరుల కలియిక. జీవేశ్వరుడు అన్నారు, జీవుడు ఈశ్వరుడు. ఈశ్వరుడు తప్పుకోగానే ఈ శివుడు వెళ్ళిపోతాడు, జీవుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి పక్క ఉంటుంది, తయారుగా ఉంటుంది ఒక వస్తువ అక్కడ, చెట్ట, పురుగ, పుట్ర. మంచిగా పనిచేసినాడు మానవుడా. ఉన్నప్పుడు అది అండ్లపోయినాక ఇంకా ఏడుంది నాయన అక్కడ కాకులకు గద్దలకు పెడుతందుకు లేదు. తెలియంతనం మా అమ్మ కాకి రూపంలో వచ్చింది.
మా నాయన కాకి రూపంలో వచ్చిండు ఎందుకు? ఎంత అజ్ఞానం, ఎంత భ్రమ, ఎంత భ్రాంతిలో మునిగుండ్రు నాయన జనాలు. అది తప్పు. నేను నమ్మను నాయన. నేను ఎవరికైనా చెప్పగలను. లేదు, మన భ్రమనే మన తృప్తి. విగ్రహం పెట్టినాం, ఎందుకు మొక్కుతున్నాం? జ్ఞానం లేక నిగ్రత కోసం. కాదమ్మా, నమ్మను అని అంత తేలిగ్గా చెప్పావు కదా. ఇప్పుడు ఎక్కువ మంది అంటే నాతో సహా నీతో సహా ఎక్కువ మంది ఇప్పుడు అంటే సమాజం ఎట్లా ఉందంటే ఏ శుభకార్యం కానీ అశుభకార్యం కానీ ఇప్పుడు ఆ పంతుల్ని పిలవందే కార్యం జరగదు కదా. పంతులు అయ్యా, ప్రపంచం అంతా జ్ఞానులు కారణం. అంతా అందరికీ జ్ఞానం లేదు. అందుకు లేక వాళ్ళు విగ్రహాన్ని ఆ పంతుల్నే నమ్ముతురు. ఆ పంతులు చేసేటువంటి యొక్క అర్చన చేసే విగ్రహాన్ని నమ్ముతుండ్రు అక్కడ. ఎందుకు? ఆ పంతులు ఎట్లా పెట్టిండు? ఆయన బతకడం కోసం, ఆయన వృత్తి ధర్మం అది. అందుకే మన ముఖమే బ్రాహ్మణుడు నాయన. ఇక్కడ మనలో గ్రహించాలి, ఆలోచించాలి. ముఖమే బ్రాహ్మణుడు అంటే కొంచెం ముఖమే బ్రాహ్మణుడు, చేతులు క్షత్రియులు. అట్లా ఎట్లయితారమ్మా? ఇప్పుడు అంటే అంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా రావణ బ్రహ్మ అనే ఒక పదం వాడు. ఏంటి మన పెళ్లి కార్డులలో గానీ లేకపోతే ఎక్కడున్నా బ్రాహ్మణు ఉత్తములచే వేద బ్రాహ్మణుడే అంటే బ్రాహ్మణ బ్రహ్మ. ఆయన మామూలుడు కాదు. బ్రహ్మని లేకపోతే బ్రాహ్మణోత్తములచే అని. ఉత్తములు అనేవాళ్ళు బ్రాహ్మణులేనా? తెలవకే అడుగుతాం. అడుగు బ్రాహ్మణులు అనేవాళ్ళే ఉత్తముల? బ్రాహ్మణులు అంటే ముఖము వాళ్ళు. మన రాజులు క్షత్రియులు యుద్ధం చేస్తారు ఈ చేతులు. వైశ్యులు అంటే కూర్చుంటారు ఎప్పుడు. ఈ నడుముల కానించి ఈ తొడలు, ఈ కాళ్ళు శూద్రులు నడుస్తూనే ఉంటారు. ఏ పని చేయాలి శూద్రుడు. అంటే నీకు ఎందుకు చెప్తున్నానంటే నీలో ఉన్నోళ్ళే తెలియాలి. ఎక్కడ లేరు నాయన, ఎక్కడన్నా ఉందని నేను చెప్తే కూడా కష్టం. ఎక్కడ లేరు. నీ లోపలనే బ్రాహ్మణుడు ఉన్నాడు. నీ ముఖార విందముల ప్రజ్వరిలు వెలుగుతున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు కులాలను నమ్ముతున్నావు? నేను నమ్మ. మరి నమ్మనప్పుడు ముఖం బ్రాహ్మణుడు, కాలు శూద్రుడు అయితే అక్కడ కాదు బ్రాహ్మణులు ఉన్నది. మరి మన యొక్క అవయవాలనే పెట్టిండు గురుదేవుడు. అంటే నీలోనే ఉన్నాడు. నాలోనే బ్రాహ్మణుడు ఉన్నాడు, నాలోనే క్షత్రియులు ఉన్నారు, నాలోనే వైశ్యులు ఉన్నారు, నాలోనే శూద్రులు ఉన్నారు. అసలు ఈ కులాలు ఎట్లా పుట్టినాయమ్మా? కులాలు మనం ఎవరు సృష్టించారు? మనమే పెట్టుకున్నాం నాయన. అంటే మనం అంటే వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే, విదురుడే కులమందు వృద్ధి చెందే, నింపుగా ఆల్మికి ఏ కులము నమించే, శ్రీ శకుండు ఎచ్చట జలగి జన్మించెను, శబరియే కులమందు జన్మమందే, వీరందరే కులంబునా ఎచ్చినారు, నీ కృపా పాత్రులకు జాతి నీతులేలా, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దృష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నాడు నరసింహ శతకంలో రాసి. వ్యాసుని కులం ఉందా? ఏ కులం ఆయన ఎవరు చెప్తాడు? వ్యాస భగవానుడు భారతం రాసిండు, మరి యొక్క భగవద్గీత రాసిండు. వ్యాస పౌర్ణమని ఆయన పుట్టిన రోజు అని చేసుకుంటారు దేశం అంతా. ఇప్పుడు సాయిబాబా గుళ్ళకు చేస్తుంది. సాయిబాబా ఎప్పుడు వచ్చిండు? ఆయన సాయిబాబా నాకు దాంట్లో ఒక కామెంట్ పెట్టిండంట నా మనవడు. అమ్మమ్మ ఇట్లా చెప్పిండు అమ్మ, అందులో రాసిండ్రంటే ఏం రాసిండ్రు నాయన, నీకున్నటువంటి ఈ అమ్మకున్న జ్ఞానము ఇంకొకరికే ఉంటే బాబా అవతారం ఎత్తే వాళ్ళు అని రాసిండ్రు అమ్మమ్మ. అంటే ఏమన్నా రాసుకొని బిడ్డ, ఎవరి యొక్క ఆనందం వాళ్ళది, రాసుకొని బిడ్డ వింటుండ్రు కాబట్టి వాళ్ళు ఆ వీడియోలు చూస్తుంది రాసుకుంటున్నారు నాయన అని చెప్పిన నా మనవనికి. అట్లా సాయిబాబా మన ఎరకలు ఉన్నాడని ఆయన సినిమాలు ఉన్నాయి, ఏమున్నా మంచి మంచి జ్ఞానమైన నాటకాలు. భారతము, భాగవతము, రామాయణము, మరి ఏంది బ్రహ్మంగారాటం, తోలుబొమ్మలాట, గొల్ల భోగములాట, మందచ్చులలాడుదురప్పుడు మేము ఊకే చూడబోదు. ఒగ్గు కథలు చెప్తారు, బుర్ర కథలు, పిచ్చకుంటోళ్ళ కథలు చెప్తారు. అంటే పాతకాలం నాటివన్నీ ఇవన్నీ కూడా ప్రజల జీవన విధానాన్ని దాంట్లో చొప్పించి అవి చెప్పేవాడు. బాగా మనసుకు ఆకట్టుకునేది చెప్పేవాడు. ఇవాళ చెప్పించిన వాళ్ళు రేపు విని ఇంకోటి చెప్పి. అయితే నాకు ఒక ఆవేదనలో లేకపోతే దాన్ని సామాజిక స్పృహనలో తెలియదు కానమ్మా, నాకు ఈ కులాలు మతాలు ఇవన్నీ చూసినప్పుడు నాకు ఒక చిన్నపాటి అసహనం అనేది వస్తుందమ్మా. కులాలు అయితే లేవు నాయన. కులం అనేవాడు కుళ్ళుంది ఆయన లోపల. కరెక్టే కదమ్మా, కులం లేదు. ఇప్పుడు మరి నారాయణమ్మ ఒక కులంలో,
నేనొక కులంలో అట్లాగే ఎదుగుతున్నాంగా. అట్లే ఎందుకని ఎదుగుతున్నాం మన మనం? తండ్రి మన తల్లి మన తాత ముత్తాతలు ఉమ్, అవి నేర్పించిండ్రు కానీ ఉమ్, ఇప్పుడు నేను కొట్టిపడేసిన నాయన మా నాయన నేను ఉమ్, మా నాయన కూడా కొట్టిపడేసిండు. ఉమ్, మా నాయన వాళ్ళు మాదిగోళ్ళు అంటే వాళ్ళ ఇంటికే పోయేవాడు మా నాయన. ఉమ్, మా నాయన మెత్తి నీళ్ళు వస్తే నేను గుంజుకొని ఆయనకే ఇచ్చే తాగు నాయన ఉమ్. ఏముంది ఈ ముసలమ్మకు తెలియదు అంటుట్టి నేను ఇవన్నీ ఇవి లేకుండా ఇవి లేకుండా ఇవి చేయాలి. లేకుండా మనం మామూలుగా కలిసిమెలిసి బతకాలంటే ఏ తత్వాన్ని మనం ఈ అలవర్చుకుంటే? గురుతత్వాన్ని పాటించాలి నాయన. ఏ గురుతత్వాన్ని? మన గురుతత్వాన్ని అచల గురుతత్వాన్ని శ్రీ శ్రీ శ్రీమన్నారాయణాది బృహద్వాసిష్ట సిద్ధాంతం అచల గురు సాంప్రదాయం శివరామ దీక్షితయం అచల పరిపూర్ణ బోధ అచల గురుడు గనుడు నాయన. కులాలు మతాలు ఆయనకు లేవు. మత సిద్ధాంతుల మిత వేదాంతుల స్థితిని తెలిపినావు మాకు ఎతలు వాపినావు ఇంతకు మిక్కిలి ఇగలేదని నా చింత తీర్చినావు ఆ ద్వాదశి వందనమయ్యా ఈ దాసుని మొర వినవయ్యా శరణంటిని మా అయ్యా శరణార్థిని నన్ను బ్రోవయ్యా నీ శరణములే వరమని వేడితి శిరమున మ్రూలితయా ద్వాదశి వందనమయ్యా ఈ దాసుని మొర వినవయ్యా అకెరలేని మొక్కులు మ్రొక్కి ఒలలో చిక్కాము శిలలకు వశమైపోయాము ప్రతిలేని మా బతుకులకు బాట లేనటువంటి వాళ్ళకు నువ్వు బాట చూపినావు గురుదేవా. ఎక్కడి మతాలు ఎక్కడి సిద్ధాంతాలు ఎక్కడి కులాలు నాయన? కులాలు ఎక్కడివి నాయన? పంచభూతాలకు కులం ఉంటే ఈయనకి కులం ఉండాలి. మరి ఉన్నాయని చెప్తున్నారు కదా. ఏ చెప్తారు నాయన? వాళ్ళు ఏంటికి వేదాంతులు ఎందుకున్నారు? వేదాంతము వల్లించే వాళ్ళే ఉన్నారు కానీ వేదాన్ని అంతం చేసేవాడు లేడు. వేదాన్ని అంతం చేసిన వాడు. వేదం అంటే ఏంటమ్మా? వేదాలంటే మేము చెప్పేది వేరు, బ్రాహ్మణుడు చెప్పేది వేరు. వేదాలంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, హాధర్వణ వేదం. ఈ వేదాలు అనేటివి పనికిరాని వేదాలు. వేదాన్ని అంతం చేసేవాడు కావాలి. వేదాన్ని అంతం ఎవడైతే చేస్తాడో సమాజాన్ని శాసిస్తున్నట్టు అంతే. ఇది బలంగా అవును నాయన, పాతకపోయిందే. వేదాలు లేవు నాయన. వేదాలు వేస్తాడు ఏం వేదాలు? వేదాలు లేవు. ఇక్కడ ఇష్యుడు తైజస్యుడు ప్రాజ్ఞుడు ముగ్గురు కలిసి ప్రత్యేకమైనటువంటి ఆత్మ మీద యుద్ధం చేస్తున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి. ప్రత్యేక ఆత్మ మీద వస్తున్నాయి పోతున్నాయి. ఇష్యుడు తైజస్యుడు ప్రాజ్ఞుడు ఈ 4 వేదాలు అంటారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం. వేదాలకు మళ్ళీ ఇంకొక పేర్లు ఉన్నాయి. స్కాందుడు, సనాతనుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు. ఈ వేదాలకు పేర్లు. ఈ వేదాలు ఈ వేదాలు బ్రాహ్మణుల ప్రకారం ఏం చెప్పబడి మీ ప్రకారం నా ప్రకారం ఖండించడం లేవు. లేవు నాయన. ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇది క్వశ్చన్ చేస్తారు. ఎంతమంది నేను ఆలోచించుకునే చెప్తున్నా. లేదు తీసుకోను. నేను ఎందుకు తీసుకుంటా వెనకకు? ఎందుకంటే ఇది తరతరాలుగా పాతకపోని తరతరాలుగా రాని వేదం అంతం చేసిన వాడే నిజమైన బ్రాహ్మణుడు. వేదాన్ని వల్లించిన వాడు బ్రాహ్మణుడు ఎట్లయితాడు నాయన? ఆయన బతకడానికి చేసుకుంటున్నాడు అది. నారాయణమ్మ అయ్యా నాకు నువ్వేమన్నా కానీ ఎవరన్నా నాకు మీడియా ద్వారా కూడా నేను చెప్తాను. ఆయన దేవుడు రాముడు దేవుడు అమ్మ అని చెప్పి వీళ్ళందరూ అంటుర్రని ఒక ఛానల్ వాళ్ళు అడిగిరు. కాడు నాయన, నాకు ఈ మీడియా ద్వారా ఎవరైనా అడగొచ్చు నన్ను అని చెప్పిన. దేవుడు కాడు రాముడు. రాముడు దేవుడు ఎట్లయితాడు నాయన? దేవునికి సావు పుట్టుకలు ఉన్నాయా? దేవునికి దేహం ఉందా? లేదు. దేవుడు అనేవాడు స్వయం ప్రకాశం. దేవుడు అచలం. అందులోకి వెళ్ళి లేక ఆ స్వయం ప్రకాశం అయిన అచల పరిపూర్ణ బోధలో లేక తోచింది ఎరక. ఈ ఎరక అనేది ప్రపంచం. ఈ ప్రపంచం అంటే పంచభూత ఆవరణ. ఈ పంచభూత ఆవరణతోటే పంచాధిష్టాన దేవతలు, పంచశక్తులు, పంచబీజాలు, పంచవర్ణాలు, పంచగుణాలు, పంచభూతాలైనవి. గిన్నీటి తర్వాత ఈ పంచభూతాలు ఇవన్నీ నేను ముందల మళ్ళీ ఎవరు చెప్తలేరు. అచల గురుడే చెప్తాడు. ఆ అచల గురునికి తెలియని మరగంటూ ఉండదు. ఇప్పుడు నాకు కొత్త విషయం కూడా తెలిసింది. నారాయణమ్మకు ఇప్పుడు అందరూ కూడా చదువు లేకుండా కూడా ఇంత జ్ఞానాన్ని సంపాదించింది, ఆధ్యాత్మిక జ్ఞానం అనుకునే నుంచి చాలా ధైర్యవంతురాలు. చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా బలంగా చెప్తాను. అది లేదనే శాసిస్తా. లేదు నాయన, వేదములు అవి ఉంటాయి. అవి వాళ్ళకు అవసరం. అవి ఇంట్లో కూర్చొని పనిపాట లేక ఆడొస్తే కాలు మొక్కితే, ఆడు గురు దక్షిణ పెడితే, వాడొచ్చి ఏమన్నా ఇస్తే వాళ్ళకి చెప్తాడు వల్లిచ్చి కానీ
ఇవి కరెక్ట్ గా నిజానికి లేవు. అమ్మా అవునయ్యా. నీకు నెక్స్ట్ మీడియా చాలా క్వశ్చన్ చేస్తుంది, చేయని చాలా కామెంట్స్ వస్తాయి. ఎన్ని రాని చెప్తా నేను. నా గురు బలం చాలా ఉంది నాకు, నా గురు సత్తా చాలా ఉంది. నేను గురు మంత్రాన్ని రోజు అనుష్ఠానం చేస్తావు. నా గురువు ఉపదేశం ఇచ్చినప్పుడు నుంచి ఇప్పటి వరకు నేను ఒక్కనాడు కూడా అంగ పొల్లు పోకుండా చేస్తున్నా. దాంట్లో మంత్రాన్ని, మంత్ర సారాన్ని, మంత్ర రాజాన్ని, మంత్ర యొక్క లోపల ఉన్న సారాంశాన్ని అటువంటి తీసుకొని తాగినటువంటిది. నీ గురు శక్తి మీద, నీ మీద నీకు అంత నమ్మకం, నా గురువు మీద నమ్మకం, నా సిద్ధాంతం మీద నమ్మకం. సిద్ధాంతం అంటే మామూలు సిద్ధాంతం కాదు నాయనా, అంత సమ్మతమే, మతాలు కావు, తన సమ్మతమే నా మతం. సరే నేను ఒక మాట అడుగుతాను, నువ్వు ఇంత ధైర్యంగా చెప్పావు కాబట్టి, ఇప్పుడు వాళ్ళ ఎవరో కొంతమంది కులాలని సృష్టించి వాళ్ళు బతుకు తెరువు కోసం వాళ్ళ కోసం సృష్టించినటువంటి అనేకమైనటువంటి సమాజం మీద, సమాజంలో కొంతమంది మీద బాగా ప్రభావం చూసి వాళ్ళు అనగదొక్కబడుతున్నారు కదా. ఇటువంటి వాళ్ళని ఎవరైతే ప్రేరేపించి, ఎవరైతే కులాలను సృష్టించి వాటిని నమ్మి ప్రజల మీద దాడి చేస్తున్నారో వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సినటువంటి అవసరం ఉందంటావా? ఎవరు చేయాలి? మన వాక్కుతోటి చేయాలి. మన వాక్కుతోటి, గురువు అయినటువంటి గురు మంత్రం ద్వారానే చేయాలి. చెప్పింది శేషమ్మ, మరే నాయనలారా ఇంతకన్నా మరి ఎక్కువ లేదిక చింత చేయనేలా, సంతసము గురువాక్యము దలసితే అంతా తానాయా, దృక్కులలోనే దృశ్యమంతయు త్రూలిపోవుటాయా, ఎక్కడ చూసిన బ్రహ్మమయంబిక ఏమి లేకపాయా, మూడవస్థలు చెందిన పురుషుడు మునిగిపోవుటాయా, ఈ మూలములే నీ శరీరమంతయు ముక్తి చెందుటాయా, వేదశాస్త్ర వితియాసములన్నీ వెనుక నిలయమాయా, యథాసారం పెరిగిన పిమ్మట ఏమి లేకపాయా, ధనము ధాన్యముల మీద ప్రేమలు తగులకనే పాయా, తల్లిదండ్రి మరి దైవము గురుడని తలుచుట గణమాయా, సేవ చేసి గురు కీలక మెరిగితే శ్రేష్ఠుండైపాయా, శేషమ్మ చెప్పిన వాక్యము వినక చెడిపోవుటలాయా, పరమ పదంబును ఎరిగిన పిమ్మట భక్తుండైపాయా, ఆ పరశురామ సీతారాముల కృప పరిపూర్ణంబాయా, ఇంతకన్నా మరి ఎక్కువ లేదిక చింతశాయనేలా, సంతసము గురువాక్యము దలసితే అంతా తానాయా. నాకు ఒకటి మాత్రం అర్థమవుతుందమ్మా, నిజంగా ఆ గురువు అంటం ద్వారా నీకు గురువు మీద ఎంత భక్తి ఉందో ఒకటి అర్థమవుతుంది. నువ్వు తరించావు, గురువు దగ్గర తరించావమ్మా, ఇంకా మునిగిపోయావు దాంట్లో. నీకు ఆ శక్తి సామర్థ్యాలు కూడా నీకు వచ్చినట్టున్నాయి, మీ గురువు గారి ఆశీర్వాదాలు అవి కూడా ఉన్నట్టున్నాయి. దీనికి తోడు నీ గొంతు, నీలో ఉన్నటువంటి ఆ స్పష్టత, అంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు, ఎట్లా చెప్పదలుచుకున్నావు అవన్నీ కూడా స్పష్టంగా చెప్తున్నావు అమ్మ. ఇప్పుడు ఈ వేదాలు లేవు అనే మాట వస్తుందా, లేకపోతే అది సృష్టి కూడా కాదు నాయన, వేదాలు లేవు. వేదాలు ఉంటే క్లారిటీ కావాలా? క్లారిటీ అంటే అయ్యా సామాజిక సమస్య. వేదం అని ఒక్క బాగా నేను ఒక్క వాక్యం అంట, దాన్ని నువ్వు పరిశీలించి నన్ను అడుగు. వేదం ప్లస్ అంతం అంటుండు, వేదం ప్లస్ అంతం, వేదాలు అంటుండు, దాని తర్వాత వేదాంతం అంటుండు. అంతం అంటే సావడమేగా, లేనివే కదా అవి. వేదాంతం అంటుండు కదా, ఒకటి కాదు కదా, రెండు వేరు కదా. వేదాంతము అంటుండు. వేదం ఏమంటుండు? వేదాలు ఉన్నాయంటలేడు అక్కడ, వేదం అంతం అంటుండు. వేదాంతము దీన్ని గ్రహించే వాళ్ళు చాలా తక్కువ. కాదమ్మా, వేదాంతం అనే పదం వేరు, వేదం వేరు. వేదము కానీ వేదం వల్లించి ఏమంటుండు? వేదాంతం అంటుండు. వేదాంతము అంటే నీ వేదాంతం నా చెప్పకరా కాదు, వేదాంతం అంటే చచ్చిపోయినట్టు, లేవన్నట్టు. వేదాలు లేవు అన్నట్టు నాయన. అంటే ఈ లెక్క ప్రకారం నువ్వు హిందువులకు వ్యతిరేకమా, లేకపోతే హిందూ ధర్మానికి? నేను అన్ని మతముల వారికి సమ్మతం చెప్తా, ఎవరికి మతం ఎలాంటిది. ఇప్పుడు మత సిద్ధాంతులు, మిత వేదాంతులు స్థితిని తెలిపినావు, మాకు వ్యతలు వాపిన మతాలని వ్యతలు ఉన్నాయి కదా మన తాన, ఆ వ్యతలు వాపినమని చెప్తుండు కదా. మత సిద్ధాంతులు, మిత వేదాంతుల స్థితిని తెలిపినావు, మాకు వ్యతలు వాపినావు.
ఉమ్, అయ్యా ఇంతకు మిక్కిలి వికలేదని నా చింత తీర్చినావు. ఉమ్, అంటే మనం అనే మాటలల్లా ఉమ్. పరిశీలించాలి, అమ్మా దాన్ని గ్రహించాలి. ఓహో ఇదేమిటి, పరిశీలించినాక దాన్ని ఎవడు క్వశ్చన్ వేసినా నేను చెప్తాను. ఆయన నువ్వు ఏంది నారాయణమ్మ ఆ రోడ్లే చింపుతుందని అట్లా అనుకునేగలరు వాళ్ళు కూడా, అమ్మా కానీ కాదు. ఆ, రోడ్డు జిమ్మేది వేరు, ఉమ్, నా యొక్క ధర్మం బాపనాడు వేదం వల్లించి వాళ్ళ తాను రూపాయలు తీసుకుంటున్నాను. నేను కష్టం చేసి నా క్షత్రియులనే చేతులతోటి నా శూద్రులనే పాదాలతోటి పోయి కష్టం చేసి నేను నా జీవనోపాధి చేసుకుంటాను. నా దేహాన్ని నిలుపుకోవాలంటే అన్నం కావాలి, ఉమ్, అన్నం కావాలంటే నేను పని చేయాలి, పని చేస్తేనే అన్నం వస్తుంది. అన్నము సూక్ష్మాంశమే నా ప్రాణం. అన్నము ఆ అన్నం మెతకంతా కాకుండా దాంట్లో ఉన్న సూక్ష్మాంశమే నా ప్రాణం, అందరి ప్రాణం. దాని గురించి తెలిస్తే ఇంకొక ప్రశ్న అడుగుతామ్మా. అయ్యో. ఇప్పుడు ఈ బ్రాహ్మణోత్తములు కొంతమంది ఏం చెప్తున్నారంటే, బ్రాహ్మణోత్తములను కలోత్తములు కాదు కాదు. కాదు వాళ్ళు అట్లా అట్లా పిలువబడుతున్నారు. పిలువబడతారంటే తెలియని వాళ్ళు మనం పిలుస్తాం వాళ్ళని, ఆ. వాళ్ళు బ్రాహ్మణులు గారు. అయితే వాళ్ళు ఏమంటారంటే, ఈ చేతి వేళ్లే సరిగా లేవు కదా, నీ చెయ్యే నీకున్న 5 వేళ్ళు సరిగా లేవు కదా, ఈ ఏళ్ళు ఇట్లా ఉండబట్టే నీ చెయ్యి పనిచేస్తుంది, అన్నిటికీ అనుకూలంగా మారుతుంది. అట్లాగే కులాలని కూడా ఉన్నాయి, అట్లా ఉండబట్టే సమాజం నడుస్తుంది అంటున్నారు. ఇప్పుడు దేవుడే సృష్టించడం లేకపోతే నీ ప్రకారం నారాయణ ప్రకారం స్వయం ప్రకాశం నుంచి వచ్చింది అనుకుందాం. స్వయం ప్రకాశం అట్లా స్టార్టింగ్ లో ఏదో ఒక దగ్గర ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా మొత్తం ప్రపంచం తయారైంది అనుకుందాం. మానవాళి, జంతుజాలాలు, వృక్షాలు ఇవన్నీ తయారైనవి అనుకుందాం. అక్కడి నుంచి వచ్చినప్పుడు అందరూ ఒకే తీరుగా ఉండాలి, కానీ శూద్రులు బ్రాహ్మణులు ముఖము కాలు ఏలు ఈ కాలు ముఖం అనేది కరెక్ట్. ఉమ్. ఇవి చేస్తున్నాయి ఆ పని, నాయన ఈ పని చేస్తున్నాయి వాళ్ళు అనేది కరెక్ట్ కాదు. ఉమ్. ఈ 5 ఏళ్ళు ఒక తిరిగి ఉన్నాయా, మీ కులాలుని మీరు తక్కువలు మేము ఎక్కువలం అనేది కరెక్ట్ కాదు. ఇవి అవయవాలు మన లోపల పనిచేస్తున్నాయి. అటువంటి పరమాత్మ పెట్టింది ఈ దేహానికి పేర్లు, కానీ కులాలు అవన్నీ. కానీ మనం పెట్టుకున్న కులాలు అవి కావు. ఈ ఏళ్ళు పనిచేస్తున్నాయా, ఒక తీరు ఉన్నాయా అని అటువంటి వానికి నేను చెప్తా, నీ ఏళ్ళు ఇది దేవుడు, ఇది జీవుడు. ఈ ఏలు ఒక తీరుగా ఎందుకు ఉంటాయి చెప్పు నాయన? ఇది సత్వగుణం, ఇది తమోగుణం, ఇది రజోగుణం. ఈ 2 గుణాలే ఉన్నాయి బ్రాహ్మణులకు, రావణ బ్రహ్మకు, మరి నాకు మన వీరన్న కశపునికి, కంసునికి ఈ సత్వగుణం లేదు. సత్వగుణం గొప్పది. ఈ ఏళ్ళు ఒక్క తీరు ఉన్నాయంటే నేను వాడవాడు అడిగితే నేను చెప్తా. ఏళ్ళు ఒక్క తీరుగా కులాలు కావు నాయన, ఏళ్ళలో ఒక్క తీరుగా పెట్టడానికి. ఇవి జీవుడు ఈశ్వరుడు, ఇగో ఈశ్వరుడు జీవుడు, ఇట్లెందుకు పట్టమంటారు మనలా? ఇక్కడ ఈశ్వరుని కింద లయమైపోవాలి, జీవేశ్వరుల కలియిక. ఎందుకు ఇది బాగా గుర్తుపెట్టుకో, ఈ ఏలు దేవుడు ఈశ్వరుడు, ఇది జీవుడు, ఇవి జీవేశ్వరుల కలియిక. ఇది సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఇవి గుణాలు, ఇవి చిన్న గుణాలు. ఈ యొక్క సత్వగుణం పెద్దది, 3 గుణాలు. అంటే నేనేమనుకుంటున్నా అంటే అమ్మా, ఈ 3 గుణాలు అందరిలోనూ ఉంటాయి అని అనుకుంటున్నాను. కాకపోతే ఈ పర్సంటేజ్ వైజ్ ఈ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండొచ్చేమో, అవసరాన్ని బట్టి మేల్కొంటాయేమో అనుకుంటున్నాను. అదే ఇగో ఈ గుణం అందరికి పనిచేయదు. ఈ సత్వగుణ సంపన్నులు అందరికి కాదు. శ్రీరామచంద్రుడు అయి రాజు అయ్యిండు, ఆయన రాజ్యం ఏలుండి సుభిక్షంగా ఆయన దేశాన్ని పరిపాలించుండు. ఆయన రాజ విప్రవరుడు, రాజ ప్రతాపశీలి. ఈ సత్వగుణం అనేది పుట్టుకతో వస్తుందా? అన్ని పుట్టుకతో వస్తాయి నాయన, ఇక మళ్ళీ ఇవి వేరే రావు. గుణాలు జీవేశ్వరుల కలిగి. ఒకవేళ పుట్టుకతోనే వస్తే ఈ సాధన ఎందుకు? ఇంకా సాధనతో మనం సాధించేది ఏముంటది? సాధన ఎందుకంటే తెలియవు కదా మనకు పుట్టుకతోటి వచ్చినాయి అని. నాకు తెలుసు పుట్టుకతోటి నాకు సత్వగుణం ఉందనుకమ్మా, పుట్టుకతో ఉంటేనే నన్ను పిలిచిన, లేకుంటే పిలువవు. సత్వగుణం ఉంటేనే నన్ను పిలిచిన, లేకుంటే ఎందుకు పిలుస్తావు? నీకేం పని? రజో తమో గుణం అనకని అంతా నీకే అన్నటువంటి ఈర్ష్యలు ఉంటాయి, నీకు లోభత్వం ఉంటుంది, లోబివైతావు, నువ్వు పిలువవు కదా. సత్వగుణం ఉంటేనే అందరినీ ఆదరిస్తారు. అందరూ ఏక వస్తువే, ఇది అంత ఏకమే కదా, అంత పంచభూతావరణి కదా. ఇంకా కులాలు మతాలు ఎక్కడి మనకు? మానవాళే కదా. మన లోపల మనం తినేది అన్నమే, వాళ్ళు తినేది అన్నమే కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపమే కదా. అది అందరం బుధిస్తున్నాం. కులాలు ఏం పని చేస్తాయి మనకని అనుకుంటాం. సత్వగుణం లేనివాడు నేను రాజును, నేను పటేలును, నేను గొప్పని, నేను బ్రాహ్మణుని, మీరు శూద్రులు అంటారు.
రజోతమో గుణం ఉన్నోళ్ళు అట్లా అంటారు. సత్వగుణ సంపన్నుడై త్రిగుణాలు కరెక్ట్గా ఉండి జీవేశ్వరులు కలియక తెలిసిన వాళ్ళు అన్నారు నాయన. ఇప్పుడు ఈ కులాలు ఉన్నాయి, మీరు శూద్రులు, మీరు ఇది అది అనేవాళ్ళు, వాళ్ళకి సత్వగుణం తప్ప మిగతా 2 గుణాలు ఉన్నాళ్లే ఇటువంటి అంటారు అని చెప్పొచ్చా? రజోతమో గుణాలు ఉన్నోళ్ళు సత్వగుణం కాదు, లేదు సత్వగుణ సంపన్నులు కాదు. వాళ్ళు సత్వగుణ అంటే కుల సంపన్నులు ప్రసక్తి ఎవడైతే తెస్తాడో వాడికి ఆ. సత్వగుణం లేనట్టు. లేనట్టి లేదు, సమానత్వం లేదు అక్కడ, ఈర్ష్య ఉంది. నేను అందుకే అష్టమదాలు ఉన్నాయి ఆయనకు. అష్టమదాలు ఏంటివి? రూపమదం, రాజ్యమదం, కులమదం, యవనామదం, సౌందర్యంగా ఉన్నాని వాంది, ధనవంతునని గొప్ప, అన్ని అష్టమదాలు అంటే 8 మదాలు గలగాడు. 8 మదాలు అంటే గజములు, ఏనుగులు. గజం అంటే ఏనుగు. ఆ 8 ఏనుగులతో కూడుకొని ఉన్నాడు. ఆ ఏనుగులు పారదోలితేనే వీడి సత్వగుణ సంపన్నుడు అవుతాడు. తనలో ఉన్నాయి పారదోలాలి. ఎవరి సౌందర్యం నాయన, ఎవరి రాజ్యము, ఎవరి రూపము, ఎవరిచ్చిండ్రు? అది పరమాత్మ, ప్రకృతి సృష్టి. ఆ సృష్టి అందరికి ఇచ్చిండు. ఒకరొకరొక రూపంగా ఉంటారు. అందరం తల్లి కుట్టిన వాళ్ళని కూడా ఏర్పాటు చేసి ఎవరి ముఖం వాళ్ళకి పేర్లు పెట్టి పిలుచుకుంటాం. ఈ ప్రకృతికి కూడా ఈ సమాజం మీద ద్వేషం ఉంటుందమ్మా, అందరిని సమానంగా చూడదా? సమానంగానే చూస్తారు. సమానంగా చూస్తుందా? అయితే మరి సమానంగా చూస్తున్నప్పుడు శారీరక శ్రమ చేస్తూ బతికే ప్రజలు 100కి 95 మంది ఉన్నారు. ఒక 5% మంది మాత్రం అసలు ఏమి శ్రమ చేయకుండా అదే అయితే అయ్యా, పై స్థాయిలో ఉండి సమాజాన్ని వాళ్ళు శాసిస్తూ ఉంటారు. పూర్వ జన్మంలో చేసుకున్న పుణ్యం అది మనం అన్నది. అది వాళ్ళు శాసించని పంచభూత ఈ యొక్క ప్రకృతి షోడశి కళలు నాయన. షోడశి కళలు అంటే 16 కళలతో కూడుకున్నది. ఇప్పుడు కొంచెం నీ చెప్పే విధానంలో కొంచెం ఏం కాలేదు. కాదమ్మా, ఉమ్. మొదటేమో స్పష్టంగా ఉన్నావు, దాని మీద నిలబడ్డావు. ఉమ్. అసలు వేదాలు లేవు, ఆ బ్రాహ్మణులు లేవు. వాళ్ళు చెప్పే సరికాదు, అది వాళ్ళ బతుకుదేరు అని అంతే. స్పష్టంగా అన్నావు. ఉమ్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడికి? ఈ యొక్క 5 మంది కోసం 5 మంది కోసం 5 మంది వచ్చేసరికి కోసము పూర్వ జన్మంలో వాళ్ళు పుణ్యం చేసుకొని వచ్చిండ్రు. వాళ్ళు వస్తేనే వాళ్ళు శాసిస్తున్నారు అందరినీ, గొప్ప వాళ్ళమని. వాళ్ళు కూర్చొని తింటుండ్రు అనమాట. ఎవరో పూర్వజన్మలో బాకి ఉండి పుడితే వాళ్ళు సంపాదించింది వీళ్ళు తింటుండ్రు. ఇప్పుడు నేను ఒక దగ్గర నీ తాన తీసుకొని పోయినా నాయన, నీ వస్తువు చెల్లించకుండా నీకు నేను మళ్ళీ జన్మ ఎత్తాలి, తప్పదు. నీ యొక్క రుణం తీర్చుకోవాలి నేను. అట్లానే అనవసరంగా ఎవరి తాను తీసుకోవద్దు అనవసరంగా. అందుకు ఎప్పుడైతే నీకు బాకి నువ్వు చేసిన కర్మ శేషం ఈ తనువు తాను మన్ను పాలయ్యున్న ఇడువాదు దోషం, ఆ దోషం విడువదు నాయన. అలా ఎంటాడుతుంటారు. ఎంటాడే వాళ్ళు పెద్దలు సంపాదించి తినుకుంటా అనుభవించుకుంటా వాళ్ళు శాసిస్తున్నారు అంతే. వాళ్ళకి అది తెలియదు మేము శాసించుతున్నాము, మేము పూర్వజన్మంలో పుణ్యం చేసుకున్నామని వాళ్ళకి తెలియదు. అది తెలియని వాళ్ళదే నాయన. తెలిసితే మాత్రం మనలో కలిసిపోతారు. ఈ 95% మందిలో కలుస్తారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు కాబట్టి కలవరు. అంటే మళ్ళీ జన్మలు ఆలోచించు. ఉన్నాయని నమ్ముతున్నామా నువ్వు? నేను జన్మలు ఉన్నాయి నాయన, జన్మలు లేవని నువ్వు అనుకుంటున్నావా? నాకు తెలియదమ్మా, నిజంగా తెలియదు. నిజంగా తెలియదు అంటే నువ్వు సైంటిస్టు. నేను సైంటిస్టు నాయన. అట్లా అట్లెట్లా జన్మలు ఉన్నాయి లేని సృష్టి రహస్యం అంతా తెలుపుతా నేను. ఈ యొక్క ఆకాశం ఎన్ని వజనాలు ఉంది, వాయువు ఎన్ని వజనాలు ఉంది, అగ్ని ఎన్ని వజనాలు ఉంది, మరి జలం ఎన్ని వజనాలు ఉంది, పృథ్వీ ఎన్ని వజనాలు ఉంది, దీని పర్వతం లెక్కేసి చెప్తా నేను. అవునైనా ఎంత ఉంది, ఎంత తోటి దీన్ని ఇది లెక్క, దీని కొలత ఎంత ఉంది చెప్తా. ఏ సైంటిస్ట్ తోటి చెప్తాడు నాయన? చెప్తాడా? నీ లోపల ఉన్నటువంటి అవయవాలు ఎన్ని ఉన్నాయో ఏం చేస్తున్నాయో నేను చెప్తా. డాక్టర్ చెప్తాడా? నువ్వు చెప్పగలుగుతావని నమ్మకం అయితే ఉందమ్మా, ఎందుకంటే నువ్వు ఏది కదిలిచ్చిన దాంట్లో నేను చెప్తున్నావు. చెప్తాను ఆయన, నేను చెప్తాను. నా గురువు ఇచ్చిండు నువ్వు చెప్పింది కరెక్టా కాదా సంగతి పక్కన పెట్టి నువ్వైతే చెప్పగలుగుతావు, అంతవరకు ఉంది. కానీ చెప్పి నీకు నాటిస్తా మనిషికి చాలు చాలు అన్నదాకా చాటవల చెప్పుతుంటా నేను ఒప్పుకోను. నీకు చాలు చాలని నీ మదికి నాటిందాకా చెప్పడమే. ఇది కరెక్టేరా, ఇది నిజమే కదా ఒకసారి చెప్తే ఎవరికి నాటుతుంది నాయన? ఓ అమ్మ ఓ నారాయణమ్మ అని ఒకసారి పిలిస్తే నేను మర్చిపోతే, ఇప్పుడు రోజు పిలిచినాం అనుకో దాని గుర్తుపెట్టు. ఒప్పుకుంటాం, ఈ విషయాన్ని ఒప్పుకుంటాను. మనం అది తెలుసుకోవాలంటే ఆ ప్రయాణం చేస్తే తెలుసు. ఓకే అమ్మా, అది తెలుసుకునే ముందు ఇప్పుడు సమాజంలో కొంతమంది వ్యక్తులు బాగా గాయపడి ఉన్నారు, కొన్ని కులాల వాళ్ళు. ఈ గాయం చేసిన వాళ్ళని, లేకపోతే ఈ గాయం మానకుండా అట్లాగే బతుకుతున్న వాళ్ళని ఆ గాయం మానిపేది ఎలా, ఈ గాయం చేసే వాళ్ళని దూరం చేసేది ఎట్లా? అయ్యా ఒక్క చీపురు పుల్ల పట్టుకుంటే
ఇరిగిపోతుంది ఊరికేనే తీరిస్తే. ఉమ్. ఇంత కట్ట చీపురు కట్టినామంటే ఎన్నిసార్లు కొట్టినా అది తిరగదు. చాలా అర్థం ఉందమ్మా, మరి అందరు ఏకమైతే నువ్వు చెప్పిన దాంట్లో చాలా అర్థం ఉందమ్మా. అదేనైనా ఇప్పుడు అందరూ ఈ కులాలు మతాలు, మీరు చిన్నవాళ్ళు మేము పెద్దవాళ్ళు, మేము అని పెద్ద పెద్ద వాళ్ళు ఆస్తులు అంతస్తులు ఉన్నోళ్ళు డబ్బు ధనం ఉన్నోళ్ళు బాగా రాజ్య బలం ఉన్నోళ్ళు ఈ చిన్నోళ్ళ మీద వాడి ఇరగవాడి వాళ్ళని ఎట్టి షాకిరి చేస్తారు. చిన్నోళ్ళు తిరగబడితే యజమానులు ఎంతటోళ్ళు అంటే సమాజం అంతా కూడా కలిసికట్టుగా ఉండి కట్టుగా ఉండాలి. ఇప్పుడు నాయన నా తాన ఉంది బిడ్డ మీకు లేదుగా, ఇగో నేను 99 ఉంచుకుంటా, మీకు ఒక్కటి ఇస్తా పట్టు, మీరు కూడా మాలేక మేము తిన్న అన్నం తినండి, మీరు మేము వన్నే పడక మీద మీరు వండండి అంటే పర్వాలేదు. ఇక ఏమి ఇవ్వకుంటే ఎదురు మల్లుడే కరెక్ట్. అది అమ్మా, ఈ ఒక్క మాట నీకు ఎంత జ్ఞానం ఉంది అని చెప్పటానికి ఒక్క మాట చాలమ్మా, ఒక్క మాట చాలు. చాలా చక్కని మాట చెప్పావు, చాలా చక్కని మాట చెప్పావు అమ్మా. ఒక పాట పాడిండు నాయన, అమ్మా ఎద్దు బండి ఏకమైతేనా ఆయనది గుర్తొస్తలేదు, యజమాను ఎంత తోడే నా చెల్లెమ్మ, కొంగు నడుముకు జుట్టవే చెల్లెమ్మ కొడువండ్లు చేపట్టేది, గద్దారన్న వాడిండు అప్పటి. నేను పెద్దగా దాంట్లో మీద పెట్టలేదు నాయన, మనసు నాకు అవసరం లేవు అవి. ఎందుకు, నా దేహ ఇంద్రియాలని చెప్పే నా గురుదేవుడు ఉన్నాడు, ఈ సృష్టి రహస్యం చెప్పే గురుదేవుడు ఉన్నాడు. నేను ఏమై పుడతానో, మళ్ళీ ఎట్లా పుట్టినా మరి సచ్చేటప్పుడు కూడా నాకు తెలిసేటువంటి మార్గం చూపించింది నా గురుదేవుడు. ఇంకా జన్మ నాకు లేదని మీడియా ద్వారా చెప్పుకుంటున్నా, నా గురుమూర్తికి ద్వాదశి వందనాలు చేసి చెప్పుకుంటున్నా. నాకు జన్మ లేకుండా కావాలని ప్రయత్నం చేస్తున్నా. నా సాహసం ఎవరైతే చేస్తారో, నా స్వర్శ దీక్ష కలిగిన వాళ్ళు, నా వాకు దీక్ష విన్నోళ్ళు, నా దృక్కు దీక్ష చూసిన వాళ్ళు కూడా జన్మ లేకుండా చేస్తాను ఆయన. నేను నా గురువు గారు అంత సత్తా ఇచ్చిండు. సమాజాన్ని మేలుకొల్పటానికి, సమానత్వం రావటానికి, అందరూ కులమతాలు లేకుండా సమసమాజం కోసం ఆధ్యాత్మిక ముసుగులో ఉద్యమ కార్యకర్త అని చెప్పొచ్చు నారాయణ. ఇక కామ్రేడ్ అని చెప్పారు, ఒడ్రి కామ్రేడ్ అని పెట్టి నా ఫోన్ నా నెంబర్ కొడితే అదే వస్తుంది అంటే చాలా మంది అన్నారు. అవునమ్మా, అవును, నేను మాట్లాడదాన్ని బట్టి అన్నా, నిజంగా అట్లే అంటారు. కామ్రేడ్ నారాయణ ఒడ్రి కామ్రేడ్ మా నాయన అంటారు. మా నాయన బిడ్డని నేను కాబట్టి, ఈ యొక్క మా నాయన ఈ దేహాన్ని ఇచ్చిండు కాబట్టి నాకు అందులో నా పేరు కొట్టగానే అదే వస్తుంది. చాలా మంది అన్నారు నాయన, నాకు తెలియదు ఆ మాట, అందులో ఏదో వస్తుందో నాకు తెలియదు. బస్ పేరు తెలియక 10 మందిని అడిగినాడు సికింద్రాబాద్ లో, ఇవాళ దాకా వస్తుంటే. అట్లా అడుగుకుంటే దేశం అయినా పోవచ్చులేని, పోతే చాలా దూరం. అదే నాయన, ఎద్దు బండి ఏకమైతే నా చెల్లెమ్మ, యజమాను ఎంత తోడే నా చెల్లెమ్మ. వీళ్ళందరూ ఏకమైనాక యజమాని ఎంత మునగాడైతే ఉంది, రాజును దింపొచ్చు, మంత్రిని దింపొచ్చు, సామంత్రులను కూడా శాసించవచ్చు. ఎప్పుడు వస్తుందమ్మా రోజు? రావాలనుకుంటున్నాం కానీ చెప్పలేము నాయన. మామూలుగా అసలు ఏమనిపిస్తుంది, అట్లా వస్తుందా? ఇప్పుడు ఈ కులమతాలు పోతే వస్తుంది నాయన, కులమతాలు పోయినాయి అనుకో. ఎందుకు అడిగానంటే అమ్మ, ఈ మాట అడగకూడదు కానీ, ఎప్పుడు వస్తాయి అని అడగకూడదు కానీ, నీకు మాత్రం ఎట్లా తెలుస్తుంది. కానీ ఎందుకు అడిగానంటే, లోపట ఉన్న ఆవేదన అట్లా అడిగిపించింది. ఆవేదన అర్థమైంది అమ్మా, చాలా మందికి ఉన్నది. ఇప్పుడు ఇది మెదడులో ఏమైపోయిందంటే, రాబోయే ఒక 1000 సంవత్సరాలకో 2000 సంవత్సరాల వరకు కూడా పాతుకుపోయింది. ఇప్పుడు ఇట్లా 60-50 ఏళ్ల కింద ఇట్లా లేదు నాయన సమాజం. చాలా బాగుండే అంత ప్రేమ ఉండే. కాకపోతే కులాలు ఉన్నాయి, కులాలు మతాలు అయితే అవి షెడ్డై అవి ఉన్నాయి. మేము ఎప్పుడైతే నేను గురువుని చేరినో, మా నాయన కమ్యూనిస్ట్ కామ్రేడ్ అయిండో, మా నాయన కులం అంటే లెక్కేలేదా, కులం ఎవరి కులం ఎవడు పెట్టిండ్రా అరే అంటే పడకపోతుండే నాయన. మా నాయన రే వడ్డరాములు అంటే పోయి గల్ల పట్టుకుంటుండే, పటేల్ గాడు మోతేవారు కానీ, అరే నువ్వు నన్ను అరే అని ఎందుకు అంటున్నారా, నన్ను పెట్టి పోషించినోడు నువ్వు, మా నాయన అంటేనే నేను వాడను అరే అని, నువ్వెవడెవరు అంటే అందుకు. గోవిందరెడ్డి అంటే ఆయన గొప్పవాడు, మా దేశాన్ని ఒక 10-20 ఊర్లకు శాసించేటువంటి వాడు, అంత ధనవంతుడు వాడు. రెడ్డి గుట్ట మీద కొబ్బరికాయ కొడుతుంటే మా నాయన, మీరు మెట్ల కాడ ఆడగా పయ్యల మీద తిరుగుతాయి కదా చక్రాలు, రథం తిరుగుతుంటే ఆ చక్రాల మీద కొట్టుకున్నాడు. నువ్వెవడెవరు అంటే నువ్వు తక్కువడు అని. మా నాయన పోయి గల్ల పట్టుకొని దేవుని గుళ్ళ గొర్ర గుంజుకొని పోయి, ఎక్కడ కొట్టాలి ఎక్కడ వద్దన్నాడు, దేవుని కాడ కొట్టొద్దు, నువ్వు ఆ యొక్క రథము చక్రాల మీదనే కొట్టుకోవాలన్నా. కొబ్బరికాయ అంటే దేవుడు ఎవడురా, నేను వడ్డరోని, నేను చేసిన బండని దేవుడు కాడని చెప్పిండు మా నాయన గోవిందరెడ్డిని. పోయి ఆ రోజుల్లో
60 ఏండ్ల కానీ కింద మీరు ఆయన నుంచి చాలా ఎదుర్కొన్న చాలా చాలా కష్టాలు మార్పు చాలా మందికి వచ్చింది అప్పుడు. మార్పు వచ్చి ఉండొచ్చు. ఈయన కూడా చాలా కష్టాలు పడి ఉండొచ్చు కష్టాలు కదా. పడ్డాడు. కొన్ని గ్రామాలు ఉమ్, మా నాయన మేము ఉన్న ఊర్లో మా నాయన అడవిలో వచ్చి ఉమ్, ఒక గుడిసెలకేసి స్థానం సంపాదించి కొన్ని వేల జనాలకు ఇచ్చిండు స్థలం. గవర్నమెంట్ తన కొట్లాడి జైలుకు పోయిండు మా నాయన. కానీ ఆ ప్రజలకు మాత్రం అప్పుడు ఇంద్రమ్మ పాలన నాయన. ఏది గవర్నమెంట్ ద్వారా వస్తే ఇడవకుండా కొట్లాడి తెచ్చేది మా నాయన. ఎప్పుడు దేవరకొండ, నల్గొండ, చింతపల్లి మండలం, నల్గొండ జిల్లా, దేవరకొండ తాలూకా, ఈ మూడిట్లలోనే ఉండేది మా నాయన. ఉండి ఆ రకంగా కొట్లాడి అడవి తిరిగిండు మా నాయన. నాకు చూపించిండు, అమ్మ ఇగో ఇది, అమ్మ ఇదిగో ఇగో ఇది మాది అంటే. ఆవిడ చిన్నపిల్లలు, అమ్మ ఇన్ని బొంగులు కట్టుకొని మా అమ్మ కారం ఉప్పేసి కలిపించి అక్కడ తీసుకొని పోయి మూట కట్టి పంపించేది, నా నెత్తిలో పెట్టి ఇచ్చొచ్చేది. నేను తినేది. ఇంటికి వస్తే వడ్డరాములు వచ్చిండంట, ఆడొచ్చిండంట అనేది. తెల్లారి వరకల్లా ఒక్కనన్నా కానీ అవురగొట్టి పోయేది మా నాయన. అట్లా 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 గడిచింది నాయన ఆ రోజులు. మంచి గొప్ప రోజులు. మా నాయన అజానుభావుడు, సాధించిండు, గొప్పవాడు. నేననే అహంకారం లేకుండా మనం అందరం ఏకం కావాలన్నాడు. మరి అప్పుడు ఇప్పుడైతే నాయన నారాయణమ్మలో తల్లిదండ్రుల రక్తం కంటే నల్గొండ నీళ్లు ఇంకా అట్లాగే. అందుకే ఈ పండ్లు నల్లగుంటాయి మా. అవును నాయన. కాదమ్మా, ఆ దమ్ము తగ్గలేదుగా నీళ్ళు తగ్గలేదు. అసలు. ఎందుకు ఇప్పటికీ తగ్గుతుంది? ఎప్పటికి ఉంటుంది. ఆ నల్లగొండ పవర్ ఏదైతే ఉందో, అది ఉంది. అక్కడ ఆ ఉద్యమ స్వభావం ఏదైతే ఉందో, అది ఇంకా నీలో ఉందనుకోవచ్చా? ఉంది కానీ ఆ. ఇప్పుడు మనకి అవసరం లేవు. అది మనకి అక్కర్లేవు. అక్కర్లేను అంటే వయసు బట్టి గానీ, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి గానీ. పరిస్థితులకు అవసరం లేదు, దేనికి కూడా అవసరం లేదు. ఇప్పుడు నా గురువు వాక్యమే అవసరం. నా గురువు వాక్యాన్ని దేశం అంతా చూస్తున్నారు. నారాయణమ్మ గురువు గారంటే ఏమిటి, గురు బలం ఏమిటి, గురు శక్తి ఏమిటి, గురువు అంటే ఏమిటి, గురువు అనే గు అనే గుడ్డిది ఏంటిది, రు అనగా ఎలుతురు ఏమిటిది, ఈ గు అనే గుడ్డిదాన్ని జిమ్మేసి వెలుతురు అనే జ్యోతిని వెలిగించిండు గురువు గారు నాకు నాలో. అమ్మ, ఇప్పుడు అస్తమస్తమైనటువంటి జీవితాలు అసలు ఎవరు సరిగా ఉంటలేరు. అటు యువతరం గాని, మహిళలు గాని, కుటుంబాలు గాని ఎవరు సరిగా ఉంటలేదు. ఏం కారణం? జ్ఞానం లేక తల్లిదండ్రుల ఏ రకమైన జ్ఞానం? తల్లిదండ్రులు మంచిగా నేర్పక. తల్లిదండ్రులు బిడ్డ ఇగో ఇది మంచి, ఇగో ఈ పెద్దమ్మ, ఈ చిన్నయ్య, చిన్న నాయన, పెద్దమ్మ, ఈ సమాజం అంటూ మన లేకనే ఉండరు కదా బిడ్డ. కులం ఎక్కడిది బిడ్డ, మన లోపల వేరే రక్తం ఉందా, వాళ్ళ లోపల వేరే రక్తం ఉందా బిడ్డ, అంతా మనం ఒకటే కదా అని తల్లిదండ్రులు. ఖచ్చితంగా నువ్వు చెప్పిందంతా నేను కూడా ఏకీభవిస్తున్నాను. తల్లిదండ్రుల పెంపకంలోనే తప్పు ఉంటది అనేది నేను ఒప్పుకుంటాను. అయితే అమ్మ, దీంట్లో కూడా ఒక చిన్న వైరుధ్యం ఉంది. నిన్నగాక మొన్న మన నాంపల్లి హైకోర్టులో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఒక ఆయన, చిన్న వయసు ఉన్న ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏంటంటే భార్య పుట్టింటికి వెళ్ళిందని. అసలు ఈ భార్యలు అనేవాళ్ళు, అంటే ఈ ఆడపిల్లలు ఇద్దరి మధ్య పెళ్ళైన తర్వాత ఈ వైరుధ్యాలకి కారణం ఆడపిల్లల, మగపిల్లల, లేకపోతే ఇద్దరిలోనే ఉంటుందా? ఇద్దరిలో ఉంది నాయన, ఒక్కరిలో ఉంటే కాదు. ఇట్ట అంటే ఏమొస్తుంది, ఏం కాదు. అది భార్య ఊరికే తిడుతుంటే ఊకున్నాడు, ఆమె తిట్టే తిట్లకు ఆమె పెట్టి అట్లకే ఉంటాడు. ఇక పోనీ లేదని కర్మని. ఒకవేళ ఎదురు మళ్ళీ భార్య ఎంత గుణవంతురాలయ్యి, ఆమె సద్గుణవంతురాలై ఉన్నా గానీ భర్త వేధించేటోళ్ళు ఉన్నారు నాయన, లేరు అనుకోవద్దు. చాలా ఉన్నారు భర్తలు వేధించే వాళ్ళు ఉన్నారు. భర్తలు మంచి సత్వగుణంగా ఉండి ఏమో పోనీలే, ఇక మనకు మామూలుగా భార్య భర్త కదా, మళ్ళీ ఈ పొద్దున్న దాకా కొట్లాడి సాయంత్రం మళ్ళీ ఇంత ఆమె పెడితే నేను తినాలి, నేనేదో చేసుకురావాలి, పిల్లలు పోషించుకోవాలి, ఇది మామూలే అనుకున్న వాళ్ళకు భర్త ఊకున్నా నడుస్తుంది. కానీ ఇద్దరు ఊకుంటలేరు. ఇద్దరు తిని అలాంటిది, తిండి అలాంటిది, తిండి మంచిగా లేదు. అంటే నీ అనుభవం ప్రకారం, నువ్వు చూసిన దాని ప్రకారం ఎక్కువ అంటే ఈ కొట్లాట్ల ఆడపిల్లల వల్ల వస్తున్నాయా, మగపిల్లల వల్ల ఇద్దరు వస్తున్నాయా? వలన ఇద్దరు వల్ల. అంటే మంచి చెడు అనేది ఇద్దరిలోనే ఉంటుంది. అంతే కదా. ఒక భార్య మంచి గుణవంతురాలై ఇంట్లోనే ఉందనుకో, భర్త బయట ప్రపంచం చూసి ఇంట్లోకి, బయట అక్కడక్కడ చూసి ఇంట్లోకి రాగానే మంచి కొడతలేదు ఆయన. ఒకవేళ భర్త మంచోడు, ఎంత గుణవంతుడైనా ఈ అక్కడక్కడ చూసిన ఆడదానికి ఈడు మంచి కొడతలేదు. అట్లా ఈ ఇద్దరిది నాయన తప్పు, ఒక్కరిదైతే కాదు. అంటే ఏ ఒక్కరిని అనకూడదు, తప్పులనే ఇద్దరిలో ఉంటాయి, సమానం ఉంటాయి. అయితే అమ్మా, ఇప్పుడు మనకి చట్టపరంగా కూడా మహిళలకు ఎక్కువ హక్కులు కల్పించబడ్డాయి. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఆ మహిళలు కరెక్ట్గా ఉంటే కదా నాయన, అది నచ్చలేదు నాయన. ఎందుకని? ఇప్పుడు మహిళలే మంచోళ్ళని ఎందుకు అనుకుందాం? నేనే ఉన్నా, నేనే మంచిదాన్ని అని ఎట్లా అనుకోవాలి? అనుకుంటే నడుస్తుందా? నా లోపల ఉన్న గుణాలు మంచిగా ఉండొద్దా? నా సూప్ బాగుండొద్దా? నా మైండ్ మంచిగా ఉండొద్దా? నేను చూస్తున్నానంటే కండ్ల కిడ్నాపర్లు, దొంగలు
ఉమ్. నేను చూసే చూపు మంచిది అయి ఉండొద్దా నాయన? ఉండాలి. మరి మంచిదని మళ్ళీ మహిళలకే అంత కల్పించింది చట్టం, ఉమ్. కరెక్ట్ కాదు అది. నీ మహిళలే దృష్టిలో కరెక్ట్ కాదు. కాదు, ఆడోళ్ళంత చెడ్డ మనుషులు ఇక్కడ లేరు. ఉమ్. మగోడు ఎంత మంచి పవిత్రంగా ఉన్నా ఆడిది ఇంకో తిరగబోతుంది. ఉమ్. అయినా నేను ఎందుకంటే నేను అనుభవించి చెప్తున్నాను ఆయన. అమ్మా. నేను అనుభవించిన, నేను చూసిన, ఉమ్. నా ఇంట్లో జరిగినాయి, ఉమ్. ఇక్కడ చుట్టుపక్కల జరిగినాయి కాబట్టి నేనున్న పర్యావరణంలో అంతా జరిగింది కాబట్టి ఆడిది మంచిదే అనుకుంటేందుకు ఆడిది ఇట్లా పోయి అట్లా ఏమైనా చేసేస్తుంది. గమనించరు, చట్టం కూడా గుడ్డిది నాయన, కళ్ళు లేవు దానికి, చూడదు. నువ్వు ఇప్పుడు 2 విషయాలమ్మా ఇవాళ నాకు తల తిరిగిపోయే విషయాలు. అవునా? నాకే కాదు, ఒకటి బ్రాహ్మణుల మీద చెప్పావు, రెండోది ఇక్కడ మహిళల మీద. రేపు మహిళా సంఘాలు దాడి ఏంది చేయొచ్చు. కా సంఘాలు పాడవాడా? ఆ, వాళ్ళకి మొగలు లేరా? ఉన్నారు. వీళ్ళదే కరెక్టా? వాళ్ళ మొగలు మంచోళ్ళు గారా? మహిళా సంఘాలు పెట్టిండ్రు నాయన, ఒప్పుకుందాం, ఉమ్. వాళ్ళే కరెక్ట్ అని. ఇప్పుడు ఎక్కడ తిరిగి వచ్చినా ఏమన్నద్దా? మొగడు ఏడిపోయినావమ్మా, నాకు ఆకలి అవుతుంది, తాళం వేసిపోయినావు, మరి నాకు అన్నం లేదు, నీళ్లు లేవు, ఏందమ్మా అని అంటే ఇంకా అది ఎదురు తిరుగుడే. నేను పోయి వచ్చిన పని చేయ వ్యవహారం చేయనిక నీకెందుకు నీళ్ళు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, నేను సమానమే. భర్తని భావిస్తురా నాయన, గౌరవిస్తురా? పొద్దుగా లేచి భర్త భగవంతుడు, భర్త అంటే గౌరవించాలంటావమ్మా నీ మరి ప్రకారం? గౌరవించాలి నాయన, గౌరవించాలి. అంటే భర్త భార్యను గౌరవించొద్దా? గౌరవించాలి. ఆ. ఇద్దరు భర్త అని ఈమె గౌరవించాలి, ఆ. భార్య అని ఆయన గౌరవించాలి. ఆ. ఈ గౌరవ మర్యాదలు ఇద్దరితో ఎక్కడి నాయన? నేను నువ్వు ఒక్కటే, ఒకటే అంటే ఒక్కటేనయ్యా అంటున్నావు, సమాజానికి ఒకటి. కానీ ఆ. భర్త అని పురుషుడు నాయన, ఉమ్. పురుషుడు, స్త్రీ పురుషుడు అన్నారు. స్త్రీ అంటే లక్ష్మి, పురుషుడు అంటే పురుషోత్తముడు. ఉమ్. ఈమె అట్లా అనుకోవాలి, ఆయన లక్ష్మీదేవి కదా అనుకోవాలి. ఉమ్. కానీ ఈమె ఎక్కువ ఎగస్ట్రాలు ఎక్కువ పడుతుంది స్త్రీ. ఆ. బయట ప్రపంచం తిరిగి ఆఫీసు అక్కడక్కడ పోయి ఈ అమ్మలక్కలు చెప్పిన మాటలు నేర్చుకొని అవి దృష్టిలో పెట్టుకొని రాగానే మొగని గౌరవిస్తలేదు. ఉమ్. నా మొగ నేను ఇక్కడక్కడ అంతా పోయేసి నాకు మంచినీళ్ళు ఇచ్చినావా అని అడుగుతుంది ఉమ్. స్త్రీ. ఉమ్. మరి నువ్వు అక్కడక్కడ పోకమ్మా, నీకు తెచ్చి పెడతానమ్మా, నేను జాబ్ చేస్తున్నా, నేనేదో కష్టం చేస్తున్నా అంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాయన. ఉమ్. మొగోళ్ళ తప్పు అంటే అందుకు లేదు. ఉమ్. మొగోనికి కొంచెం ఓదార్పు ఉంటుంది, ఓర్పు స్థానం ఉంటుంది, స్త్రీకి ఉండదు. ఉమ్. అది పొరక మీద, షిబ్బి మీద, చీపిరి కట్ట మీద, పిల్లగాని మీద, ఏ దాని మీద పెట్టి తిడుతుంది. ఉమ్. అక్కడ భర్తను తిడుతుందా, ఆమె అవిటినే తిడుతుందా అంటే అందుకు గ్రహించే శక్తి ఎవరికి కానీ మనకి కథల్లో నువ్వు మగవానికి ఓర్పు ఎక్కువ ఉంటుంది, ఆడపిల్లలకు ఉండదు అని చెప్తున్నావు కదమ్మా. కానీ కథలు మనకు చెప్పిన కథల ప్రకారం కుష్టు వ్యాధి వచ్చిన భర్తని దాంట్లో తల్లి చేసింది కూర్చోబెట్టుకొని సావిత్రిదేవి. తీసుకెళ్ళి, ఆ, చేసింది ఆమె నర్మద. ఆమె నర్మద ఆ, ఇప్పుడు సతీ అనసూయాదేవి శిష్యురాలు ఉమ్, నర్మద ఉమ్, చేసింది. ఉమ్, కానీ ఆమెకు శిక్షణ బాగుంది. నర్మదాకు ఉమ్, ఈ యొక్క మన సతీ అనసూయాదేవి శిక్షణ ఉంది అక్కడ. ఉమ్, భర్త దైవం బిడ్డ, నీకు ఎవరు కానొస్తే వాళ్ళకే నువ్వు వివాహం చేసుకో అని ఉమ్, అంటే కుష్టి వ్యాధి అయిన కానొచ్చు. ఆమె చేసుకుంది. ఆ తల్లి ఎట్లా చెప్పిందో గురువు చెప్పినట్లు ఆయనను కుష్టి వ్యాధి కూడా నయం చేసి మళ్ళీ పూర్వం ఏ రకంగా ఉన్నాడో అట్లా తయారైంది. ఆమె భక్తి, ఆమె ధర్మం చేసింది. ఇప్పుడు అట్లుండ్రా నాయన ఆడళ్ళు? మొగడాడ కూర్చుంటే కాళ్ళతో సింగులతో కొట్టుకుంటూ పోతురు నాయన. ఉమ్. నిజమయ్యా, నేను చూసిన కదా. అమ్మ నువ్వు చూసావు, నీతో నేను ఏకీపిస్తాను కానీ ఆ, కానీ నేను కూడా నిన్ను ప్రశ్న అడిగా, అడుగు. అంటే వ్యతిరేకంగా కాదు, వ్యతిరేకంగా అడిగినా ఉన్నదే అడుగుతాను. ఉన్నదే అడుగు. ఇప్పుడు పాత కాలం నాడు, అంటే నీ కాలం నాడు లేకుంటే ఇంకొంచెం ముందుకెళ్తే, ఆ మగ మనిషి ఇంట్లో ఉన్న మగ మనిషి, ఆ మామగారు లేకపోతే భర్త వస్తుంటే అసలు మంచం మీద కూడా ఎత్తు మీద ఒక స్టూల్ కానీ మంచం మీద కూర్చొని పోయేది, మంచం ఉల్టా చేసి ఆ కింద కూర్చోబెట్టేది, సాప్ మీద కూర్చోబెట్టేది అంటే అది అజ్ఞానం కదా. జ్ఞానం లేనటువంటి ఉమ్. వాళ్ళకు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు నువ్వు కోడల్ని అన్నది తప్పే, ఆ, ఏదో ఉన్నారు అవును. తమ్ముకుంటూ పోతున్నారు, లేకుంటే చెంగు కూడా దానికి అన్ని ఇప్పుడు అది ఉమ్. ఎవరింటికి వెళ్ళో వచ్చిన పిల్ల మన లక్ష్మీదేవి అనుకుంటలేరు అక్కడ. అది మన ఇంటి పిల్ల ఎవరి లక్ష్మో మన లక్ష్మి కాదనుకుంటలేరు. ఉమ్. కాబట్టి అది వ్యతిరేకమైన ఆయన. అది ఎత్తు మీద కూర్చోవచ్చు, నీ బిడ్డ అనుకోవచ్చు కదా, కరెక్ట్. నీ చెల్లి అనుకోవచ్చు కదా. భర్త ఉమ్. నా చెల్లె మందింటికి పోయింది, వచ్చినది నా చెల్లి అనుకోవచ్చు. ఆ రూపు ఈ రూపు ఒకటే కదా. అవును. అది స్త్రీ, ఇది స్త్రీ, అవును. రెండు తేడా లేవు కదా. ఉమ్. ఆ గుణాలు లేక ఎందుకని మరి ఆ రోజుల్లో అనగదొక్కబడిందా? నీకు కూడా కొంత నేను అనుభవించిన నాయన. మీ అత్త కింద నువ్వు ఓ కూడా అబ్బో, అనుభవించుండొచ్చు. సింగులు చేతిలో పట్టుకొని నడిచేది లేదు, చెప్పులు తొడుకొని నడిచేది లేదు. ఉమ్. నేను చాలా అనుభవించిన. అప్పుడు నీ కొన్ని బాధ అనిపించిందమ్మా, ఇదే సాంప్రదాయం ఇట్లా బాధ ఉండాలని? అంటే ఇంకా మొదటి నుంచి ఉందేమని అనుకున్నా.
అదే అలవా ఇట్లాగే ఉండాలేమో ఇప్పుడు నా కోడల్ని నేను అట్లా కూర్చొని ఉమ్, నా అమ్మ దొరసాను మీద కూర్చో బిడ్డ, ఇద్దరం మంచం మీద కూర్చుంటాం, ఇద్దరం ఏదైనా చేస్తే ఇద్దరం ఒక సమానమే, నా బిడ్డను కానీ నా కోడలు కానీ. ఎందుకంటే వెనకటి రోజులు కఠినమైన రోజులు నాయన, మర్చిపోవాలి అవి, గతం గత దాంట్లో తీసుకోవద్దు అస్సలు. ఇప్పుడు కోడలు బిడ్డ, మరి కోడళ్ళు కూడా మంచిగా లేదు నాయన, ఇదేమందాం. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు అత్త రాంగా కోడలు రాగానే అంటే నేను ఇప్పుడు కాదు, పాతకాలం నాడు కొన్ని ఇన్సిడెంట్లు. ఇప్పుడు అత్త మామ కొడుకు పెళ్లి చేసి అత్త మామ చచ్చిపోవాలి మరి. నిజం నాయన అట్లున్నారు. కరెక్ట్ అమ్మా. ఘోరమైన కష్టం. కరెక్ట్ అమ్మా. నాకు కూడా నోటీస్ లో ఉంది, ఒక పెళ్లి సంబంధం ఏదన్నా వస్తే ఆ పిల్ల ఏం చెప్పిందంటే ఆడబిడ్డలు ఉండకూడదు, అత్తమామలు ఉండకూడదు అంట. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉన్నారమ్మా, నేను ఒప్పుకుంటాను. ఒకళ్ళిద్దరు నా దృష్టికి వచ్చినవి ఉన్నాయి. అట్లా అంటే అట్లా కోరుకోవటానికి ఏముండొచ్చు వాళ్ళ ఒక భయం అనేది. భయం కాదు, వీళ్ళ గుణం మంచిగా లేదు, గుణం మంచిగా రజో గుణము. వీళ్ళ వాళ్ళని చూడంగానే ఈర్ష, ఏదో రకంగా ఒక దయ్యం లేక కోడల్ని, ఈ అత్తను చూస్తే అదొక భూతం లేక చూస్తుంది కోడలు, తల్లి లేక చూడదు. ఎప్పుడైతే తల్లి లేక అత్తను చూసి, ఎప్పుడైతే కోడల్ని బిడ్డ లేక చూసిందో ఆ ఇల్లు మంచిగా ఉంటుంది నాయన. ఒకవేళ బిడ్డ లేక చూసినా కోడళ్ళు పొందనిస్తలేదు నాయన. ఓ రాగానే మొగడే ఒక్కనివే, నువ్వు ఒక్కనివే ఉండాలి, మీ అమ్మ మీ నాయన మీ విధ సుత బాంధవులు ఉంటే నేను ఉండను చూడంటుంది అంటుంది నాయన. నేను ఇప్పుడు నాంపల్లి మేజిస్ట్రేట్ అని చెప్పేగమ్మా జడ్జి. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా మనకు తెలియదు, కానీ వాస్తవ పరిస్థితి నిజంగా ఆయన జడ్జి అంటే ఎన్నో తీర్పులు చెప్పి ఇటువంటి వాళ్ళని 100 మందిని చూసి ఉంటాడు. అంటే వాళ్ళని చదివి ఉంటాడు కదా మనస్తత్వాన్ని, మనిషిని. చదివిన మనిషి కూడా ఒక్క భార్య దగ్గర మాత్రం భార్యాన్ని అర్థం చేసుకోకపోవటమో, లేకపోతే భార్య హింసను భరించలేకనో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఇట్లా సమాజం కనుక కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో అసలు కుటుంబాలు ఎట్లా నిలబడతాయి? నిలబడవు. ఎవరికి వారే యమునా తీరే, ఆడదేటన పోవచ్చు, మగోడేటన పోవచ్చు, ఇక అక్కడ రక్షణ ఉండదు. అసలు వంట వండుతలేరు కదమ్మా, నాకు అది మాది ఇంట్లో పని చేస్తలేరు, వంటలు వండుతలేరు. ఈ విషయం బాగా చెప్పిన నేను కొన్ని ఛానళ్ళలో. ఏమని చెప్పామా? వంట చెరుగొస్తలేదు, బియ్యము షాట్లో చెరుగుడు చక్కగా పక్క పెట్టమ్మా, అన్నం కూర ఇంత అన్నం కూర కూర ఎప్పుడైనా గిన్ని మిరపకాయలు వేసి రోట్లు నూరుతలేరు, గిర్రు అని తిప్పితే అది ఎట్లుంటుంది నాయన. అది తిప్పినా సంతోషం, అది కూడా చేస్తలేరు. ఆర్డర్ బుకింగ్, ఆ బుకింగ్లు దీని ఎన్నాళ్ళు బతారు నాయన. ఏం బలం ఉంటుంది ఒంట్లో బలం లేక మైండ్ చిన్న మెదడు చితికిపోయి కోపం. పెద్ద మెదడుకి వెళ్ళి చిన్న మెదడుకు. ఇది పెంపకంలో లోపమేనమ్మా, లేకపోతే అలవాటు పడిపోయి పెంపకము కొంతమంది ఏం చేస్తారు, ఏం చూద్దాంలే, లేకుంటే వెళ్ళిపోతాలే, లేకుంటే. మా అమ్మ మా నాయన మా అమ్మ వండి పెట్టేది మస్తుగా మంచిగా. నేను స్కూల్కి పోతుంటే, నేను కాలేజ్ చేస్తుంటే మా అమ్మ వండి పెట్టేది. నీ ఇంటికి వచ్చి నేను ఎందుకు వండాలి, నేను ఎందుకు షాకిర్ చేయాలి నీకు? నేను బానిసదాన్నా? పెండ్లం అంటే బానిసదా? ఎవరన్నారు అట్లని అంటుండ్రు ఇక్కడ జనాలు. ఇప్పుడు సంగతి చాలా మంది అన్నారు నాయన, నేను నీకు బానిసదాన్యా వండి పెడతాందుకు, నేను నువ్వు సమానం, నాకు వండి పెట్టు నువ్వు. మా అమ్మ కట్నం ఇచ్చింది, నా ఎత్తు కట్నం ఇచ్చింది నీకు, ఎంత బంగారం పెట్టింది, ఎన్ని లక్షలు ఇచ్చింది నీకు, నేను కొనుక్కున్నా, నువ్వు నాకు చేయాలి. ఇట్లా అనేవాళ్ళు ఉన్నారు నేను, చాలా మంది ఉన్నారు. సచ్చినట్టు మొగోడు కనుక్కుంటారు కాబట్టి ఆర్డర్ చేస్తాడు, అది తింటారు. చిన్న మీద పాడైపోయి పొద్దుగాలు లేచి ఓ ఊడ్చుకుందామంటారా, ఓ చల్లుకుందామంటారా. చీకట్లో లేచిన ఆడిదే లేదు నాయన, 5ంటికి లేచిన ఆడిదే లేదు. 7 గంటల దాకా వండుకొని అప్పుడు వాషిమొక్కాన లేచి ఇట్లా 7-3 వేసుకొని ఒక్కదాని ఇంటికి వెళ్ళి పెద్దగా లేవు నాయన. మాకున్నాయని కదా, మాకు బాగుండే అప్పుడు. ఇప్పుడంటే పోయినాయిలే, ఇక అన్నీ అనిత్యమైనవి కానీ అవి అనిత్యమైనవి. ఒక్క మనిషి పొద్దుగాల తలంటి స్నానం చేసిన మనిషి లేరు నాయన. అమ్మా చాలా మంచి విషయాలు చెప్తున్నావు, ఎందుకంటే ఇంత ముందేమో అది కొంతమందికే తెలిసిన జ్ఞానం ఇలాంటి వాళ్ళకి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదేమో అందరికి సంబంధించింది. కొంచెం నీళ్లు తాగి ఒక్క ఇది ఒక్క ప్రశ్న అడుగుతాను, దీన్ని అడుగు నాయన. నాని ఒక స్టూల్ ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టేసి. ఇప్పుడు మనకి సాంప్రదాయబద్ధంగా స్టూల్ ఇక్కడ పెట్టేసి కొంచెం అక్కడ పెట్టి దాని మీద సాంప్రదాయబద్ధంగా మనకు వచ్చేది ఏంటంటే అమ్మా, పెళ్లి వ్యవహారాల్లో తాలిబొట్టు అనేది ఒకటి కడతారమ్మా. ఈ తాలిబొట్టు యొక్క ప్రాధాన్యత ఏంటి? ఈ తాలిబొట్టుని అంటే ప్రత్యేకంగా దానికంటూ ఒక గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందా, ప్రాధాన్యత ఉందా? అసలు ఎందుకు తాలిబొట్టు కట్టించుకుంటారు? తాలిబొట్టు కట్టించుకుంటే అది పెద్దల సనాతన ధర్మం. తాలిబొట్టు అనగా అది మంగళసూత్రము అంటే. తాలిబొట్టు మంగళసూత్రం ఒకటే. మంగళసూత్రం అంటే ఈ యొక్క సూత్రాలు అంటే ఒక దారం గుచ్చడం,
కొచ్చి కట్టి 3 ముళ్ళే వేస్తాడు, ఎక్కువ వేయడు. ఉమ్, 3 ముళ్ళ బంధానికి ఉమ్, ఆమె ఇంటి పేరు మార్చుకొని, ఆమె ఇతసుత బాంధవులను ఇడిచి, ఆమె తల్లిదండ్రులను ఇడిచి, ఆమె పెంపకాన్ని మర్చిపోయి, ఆమె కొంచెం తల్లిగారింటి కాడ ఆట పాటలు ఎంజాయ్ అది ఇది ఉంటుంది, అందరిని మర్చిపోయి ఈ 3 ముళ్ళకు వచ్చి ఈయనకు కట్టుబడిపోయి, ఈయనకు ఒంటి పని చేస్తుంది, పెంట పని చేస్తుంది, పాకి పని చేస్తుంది, వండి పెడుతుంది, ప్రతి ఒక్కటి మళ్ళా పేరు కూడా ఆయనదే మార్చుకుంటుంది. మరి అటువంటి ఆమెకు ఆయన ఏమంటాడు, నాకు ఇన్ని ఇండ్లు ఉన్నాయి, ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇంత అన్ని ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్తాడు. భార్య గురించి ఒక మంచి మాట చెప్పాడు. మరి ఉమ్, అట్లా కూడా ఉన్నారు. ఉమ్, ఉమ్. భార్య గురించి ఒక మంచి మాట నాకు చెప్పకుంటే కావాల్సింది ఏంటంటే తాలిబొట్టు యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎందుకు కట్టించుకుంటారు? ఇప్పుడు అదే కదా చెప్పేది. కట్టంగానే ఇంటి పేరు మారింది. ఉమ్, అక్కడ ఒక ఆయన వీళ్ళ కులం పోయి, ఈయన ఇంటి పేరు పోయి, తల్లిగారి పేరు పోయి, మళ్ళీ మీ ఇంటి పేరు పడ్డది. పడంగానే ఈ 3 ముళ్ళ బంధానికి కట్టుబడి ఆడి మనిషి ఎంత బానిసత్వం ఆయన షాకీర్ చేస్తుంది. చేసినప్పుడు దాన్ని ఒక భార్యనే భార్య లెక్కనే చూస్తాడు. కానీ నాలో సగము నా ధర్మపత్ని కదా, నేను ఈ 3 ముళ్ళు వేయంగానే వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ తల్లిగారిది, వాళ్ళందరినీ విడిచిపెట్టి నా వశం అయిపోయింది కదా అని ఒక్కనాడని ఆలోచించకుండా, నేను ఇంత చేసినా అంత చేసినా ఎన్నో చేసినా ఎలుగు పెట్టినని భర్త అంటాడు. ఒక్కనాడ ఈయన ఇంత ఎందుకు చేస్తుండు, ఆయన వెనక ఏముంది, ఆయన భార్య ఎంత గొప్పదైతే ఈయన ఇంత బయట బాగా తిరుగుతుండు కరెక్ట్ అని మర్చిపోయి చెప్తే ఆమె కూడా ఆలోచించింది. ఒకరోజు నేను ఇన్నాళ్ళే ఈయన 3 ముళ్ళు వేయంగానే నా ఇంటి పేరు మార్చుకొని, నా తల్లిదండ్రులు విడిచిపెట్టి, నా అన్నదమ్ముల, నా ఆస్తి పాస్తి, నా మంచి చెడ్డలని వదిలేసి ఈయన ఇంటి పేరు పెట్టుకొని, ఈయన మా తల్లిగారు పల్లపోలు, మా నాయన పల్లపు రాములు, నేను 3 ముళ్ళకే వచ్చిన మరి దేరంగుల నారాయణమ్మని అయిపోయినా. మా పల్లపోళ్ళది వంశం గోత్రం అన్ని మారి అది పోయింది. అది పోయినాక ఇక్కడ వచ్చి చేస్తే ఒక్క మంచిది, అయ్యో నువ్వు ఉంటేనే నేను ఇట్లున్నానమ్మా, నువ్వు లేకుంటే నా పరిస్థితి వేరే ఉండు. నువ్వు పెళ్లి కాకముందు మాత్రం మా అమ్మ నన్ను మంచిగా తయారు చేసింది. ఇక నిన్ను చేసుకుని 3 ముళ్ళు వేసినాక మా అమ్మ నన్ను మర్చిపోయిగా అంతా నీ మీద భారం బరువు వేసింది. నువ్వు మంచిగా చూస్తున్నావు అమ్మ నాన్న ఒక్కనాడు అనలేదు నాయన. ఆయన అన్న అనకపోయినా నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నానమ్మా, నేను ఈ మాట భార్య సహకారం ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతాం. అయితే ఆమె యాస్ట్ వచ్చిందో నాడు ఇని 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 పిచ్చిది అయిపోయి చెప్పకుండా పోయింది తల్లిగారింటి. పోయినాక సరేలే నువ్వు ఇన్ని చేసినావు కదా, ఇక నేను పోతున్నా, నువ్వు చెయ్యి, నీ సంగతి ఏందో చెప్తా అని పోయింది. పోయినాక ఏముంది నాయన, ఏడేమి లేదు, ఉత్తుకొని వేసుకుందామంటే బట్టలు లేవు, మరి మంచి తిండి తిందామంటే తిండి లేదు, ఇంట్లోకి పోతే ఏముంది ఒక్కడే ఉన్నాడు అని ఆలోచన చేసి ఇక పోయిండట తల్లిగారింటికి. పోయి ఏమీ చెప్పకుండా వచ్చినావు, నేను ఏమన్నా నిన్ను అంటే, ఏమనేది ఏందయ్యా, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఒక్కనాడన్న నన్ను ఒక్క రాజన్న నా భార్య ఉంటే నేను మంచిగా ఉన్నాను ఒక్కనాడన్న అన్నవా నువ్వు? నేను నీ గొప్పలు, నీ సంపదను, నీ ఆస్తి, నీ అంతస్తులు చెప్పుకుంటున్నావు, మరి నాకు 3 ముళ్ళే చేసినావు, ఆ 3 ముళ్ళకు కట్టుబడి నేను వచ్చి నీకు ఎంత షాకిర్ చేసిన అని అంటే, అప్పుడు అంటే శరణాగతుడు అయ్యిండిగా. అమ్మా నువ్వు లేకుంటే నాకు వారం రోజులకే తెలిసిందమ్మా నీ సంగతి, దా తల్లి దండం పెడతా, నువ్వేనే నా లక్ష్యం అని తీసుకొచ్చుకున్నా. అంటే ఆడిది స్త్రీ లేకుంటే పురుషుడు ఏది చేయలేదు. కానీ ఆయనకు తెలుస్తుంది అది. కానీ ఇద్దరికి తెలిసి ఉంటే, ఈ రకంగా తెలిసి ఉంటే అంత సమాజం అంతా బాగుపడుతుంది, మంచిగా ఉంటుంది. ఏ కలత లేకుండా ఉంటారు, ఏ గొడవ ఏది లేకుండా ఉంటారు. ఇక నీది దారి నాది ఆధార్ అంటే తల్లిదండ్రుల సంరక్షణలో ఎంతో గారాభంగా పెరిగి వాళ్ళందరినీ వదులుకుని, ఆ పరిస్థితులను వదులుకుని ఇక్కడికి వచ్చి ఆఖరికి ఆ పేరు గోత్రం అన్ని ఇంటి పేరు మార్చుకుని ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆవిడని కూడా గుర్తించి మనం గౌరవించాలనేది నువ్వు చెబుతున్నావమ్మా. సంతోషం. నేను ఈ తాలిబొట్టు మాట ఎందుకు అడిగానంటే అమ్మా, పెట్టేటప్పుడేమో సాంప్రదాయబద్ధంగా ఈ తాలిబొట్టు, భర్త గౌరవం ఇవన్నీ చెప్తారు. ఆ తాలిబొట్టు కట్టించుకున్న కనీసం పెళ్ళైన వారం రోజులకు కూడా ఆ తాలిబొట్టు మెళ్ళ ఉండదు, అది ఎక్కడ ఉంటుందో తెలియదు, అవి లేకుండా తిరుగుతూ ఉంటారు. కట్టేటప్పుడు ఎందుకు కట్టాలి, అవి తీసేసి ఏ రోడ్ల మీదో ఏ చెట్లకో పుట్లకో ఎందుకు ఏలాడదీయాలి, అందుకని నీకేమైనా తెలిసేమని తెలుసు. దాని విలువ తెలియదు. మరి కట్టించుకోవడం ఎందుకు? ఇప్పుడు దాంట్లో విలువ ఉండి దానికి ఒక ప్రాధాన్యత ఉంటేనేమో కట్టించుకో, కట్టించుకుంటేనేమో అట్లా మెయింటైన్ చేయి.